నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట్. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తాజా రాజకీయాల మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ 1 ఇయర్ పాలన గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? రైట్. అయితే ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్ పాలన విషయం కూడా పక్కన పెడితే ఫ్రమ్ స్టార్టింగ్ యువర్ పొలిటికల్ కెరియర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంత చిన్న వయసులో మీరు ఎమ్మెల్సీ ఎలా అయ్యారు సార్? సీ పార్టీకి డెడికేటెడ్‌గా కమిట్మెంట్ తోటి ఒక వర్క్ చేసినప్పుడు, లాయల్టీగా ఉన్నప్పుడు పార్టీ రికగ్నైజ్ చేసి ఈ స్థానం ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నానంటే అది పార్టీ నాకు కల్పించిన ఒక ఐడెంటిటీ. పార్టీ కల్పించిందా? రేవంత్ రెడ్డి కల్పించారా? సీ పార్టీలో ఈస్ ఎ పార్ట్ రేవంత్ రెడ్డి గారు. అందరికంటే సుప్రీం పార్టీ. ఎవరికన్నా కూడా ఈరోజు నేను గాని, రేవంత్ రెడ్డి గారు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామనంటే అది పార్టీ వలన. సో దాంట్లో ఏందనంటే పార్టీ పెద్దెవరనంటే ఆ రోజు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నేను పనిచేసిన సమయంలో ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. వారు మా కుటుంబ పెద్ద. కుటుంబ పెద్ద ఎట్లుంటారో పార్టీకి ఆ రకంగా పీసీసీ అధ్యక్షుడు ఒక రకంగా పెద్ద. గవర్నమెంట్ పరంగా ఆ రోజు సీఎల్పీ నాయకులు పెద్ద. సో వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి కష్టపడ్డాడు అని ఇక్కడ ఉన్న నా పనితీరుని, నేను చేసిన పనిని హైకమాండ్ కానీ పార్టీ దృష్టి కానీ తీసుకొని వెళ్ళినారు కాబట్టి అందరూ ఏకాభిప్రాయంతో రికగ్నైజ్ చేసి ఈరోజు నాకు ఈ గుర్తింపు అనేది కలిగింది. సో ఎవ్రీవన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. రైట్. మీకు పాలిటిక్స్‌లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? ఇనిషియల్‌గా పాలిటిక్స్‌లోకి రావాలి, పాలిటిక్స్‌లోకి వస్తాను ఉద్దేశంతో నేను పాలిటిక్స్‌లోకి రాలేదు. నేను బై ప్రొఫెషన్ నేను మెడిసిన్ చదువుకుంటున్న సమయంలో ముందుకెళ్ళి కూడా ప్రతి స్టూడెంట్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నది అయితే అందరు కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకళ్ళేమో లావిష్‌గా లైఫ్ ఎంజాయ్ చేసి పబ్ కల్చర్ అది ఇది తిరిగి కొంచెము టూర్, పిక్నిక్స్ బయట దేశాలకు వెళ్ళే ఒకటి ఉంటే, ఇంకోళ్ళకి ఏందనంటే ఈ కొట్లాటలు ఇవి ఫ్రెండ్స్ ఈ సర్కిల్ తోటి ఈ అలవాట్లు ఓ రకంగా ఉంటాయి. సో నా స్కూలింగ్ ఏజ్‌లో కూడా ఏందంటే నా ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ఇవన్నీ కొంచెం చాలా ఎక్కువ ఆ రకమైన ఒక లైఫ్ స్టైల్‌లో పెరిగిన వ్యక్తిని. అంటే హైదరాబాద్‌లో పెరిగినప్పుడు ఆ మిక్స్డ్ కల్చర్‌లో పెరిగిన వ్యక్తిని. ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో స్టూడెంట్స్ తోటి తిరగడము, విద్యార్థి సంఘాల్లో తిరగడము ఇవన్నీ చూసి ఎన్ఎస్‌వై ఒక యూనిక్ అంటే ఎలక్షన్స్ ద్వారా ఈ ఎన్ఎస్‌వై రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ రకమైన ఈ సిస్టమ్ ఈ విధి విధానాలు నచ్చి ఆ రోజు ఏందనంటే ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఎన్ఎస్‌వైలోకి రాకముందు టి. పురుషోత్తం రావు గారని తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది వారే. 1960s యాజిటేషన్‌లో 2 సార్లు తెలంగాణ ప్రజా సమితికెళ్ళి గెలిచిన అసలైన తెలంగాణ వాది, అసలైన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. వారి దగ్గర గాంధీ పదం అని చెప్పి ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చే టైంలో అండ్ అట్ ద సేమ్ టైం వారు చెప్పిన గాంధీయిజం ఐడియాలజికల్‌గా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి కొంచెం ఇంక్లైన్ అండ్ రాహుల్ గాంధీ గారి సిస్టమ్ ఎలక్షన్ సిస్టమ్ నచ్చి ఎన్ఎస్‌వైలో కంటెస్ట్ చేసి ఎన్ఎస్‌వై రాష్ట్ర అధ్యక్షునిగా ఆ రోజు ఉమ్మడి 10 జిల్లాలో రాష్ట్ర అధ్యక్షునిగా 2015లో ఒకసారి గెలిచినాను. తర్వాత ప్రాసెస్ అట్లా కంటిన్యూ అవుతూ నేషనల్ సెక్రటరీగా అండ్ సెకండ్ టైం ఎన్ఎస్‌వై స్టేట్ ప్రెసిడెంట్‌గా, తర్వాత హుజరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా, తర్వాత ఈరోజు మీ ముందు ఎమ్మెల్సీగా కూర్చున్నాను. గాడ్ ఫాదర్స్ విషయానికి వస్తే గనక కేవీపీ రామచంద్ర గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు. బేసిక్‌గా మీరు రేవంత్ రెడ్డి గారిని మామ మామ అని పిలుస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికి మీరు మామ అని పిలుస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చిన్నతనంలో వారు నాకు నేబర్. అంటే ఇప్పుడైతే మనం ఎక్కడైతే కూర్చున్నామో మా ఇంటి పక్కన వారు ప్రింటింగ్ ఉంటుండే. ప్రెస్ ఉండేది. మా ఇంటి పక్కన ప్రెస్‌లో వారు ప్రెస్ ఉండే. దాని పక్కన వారు అక్కడనే నివసిస్తుండే. సో ఆ క్రమంలో వారు మా సిస్టర్‌ని అక్క అని పిలుస్తుండే. అందరు అన్న తమ్ముళ్ళు. నేను అట్లా అక్క అని పిలుస్తారు కాబట్టి నాకు అట్లా చిన్నతనంకెళ్ళి అది అలవాటు. సో ఆ చిన్నతనంకెళ్ళి నన్ను అయితే వాళ్ళ చిన్న రేవంత్ రెడ్డి గారు యంగర్ బ్రదర్ కృష్ణారెడ్డి గారు గానీ, కొండలరెడ్డి గారు గానీ, ఆహ్, తిరుపతి రెడ్డి గారు గానీ, వీళ్ళందరూ ఏందంటే చిన్నప్పటికెళ్ళి నన్ను చూసిర్రు. నా స్కూల్‌కి గానీ ఏదున్నా గూడా వాళ్ళని తీసుకొని వెళ్తుండే. సో అప్పటికెళ్ళి గూడా నాకు ఆ రకంగా వారిని పిలవడము ఆ చిన్నతనంలోకెళ్ళి గూడా అది అలవాటు. సరే తర్వాత వారు పార్టీ పరంగా వారు టీడీపీలో ఉండే. నేను కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌లో ఉండే. ఉండే, ఎన్ఎస్‌ఈ తర్వాత ప్రెసిడెంట్‌గా ఉండే. ఎన్ఎస్ఏ తర్వాత అంటే దిస్ ఈస్ చానా చిన్నప్పుడు. హ్మ్. అది నా 90s ఆ టైంలో. అంటే నేను పుట్టిన 95-2000 ఆ టైంలో అది ఇదంతా. దాని తర్వాత ఉన్న తర్వాత మళ్ళీ వారు మా పార్టీలో చేరినాక వారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తర్వాత పీసీసీ అధ్యక్షునిగా, నేను ఎన్ఎస్‌వై స్టేట్ ప్రెసిడెంట్‌గా వారి యొక్క లీడర్‌షిప్‌లో వర్క్ చేసే ఒక అవకాశం నాకు కలిగింది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అండ్ వారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదట హుజరాబాద్ ఉప ఎన్నికలొచ్చినాయి. సో పార్టీ కూడా ఒక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నిలబెట్టాలని విచిత్రమైన పరిస్థితులుండే. సో అప్పుడు పార్టీ రేవంత్ రెడ్డి గారు నా పైన ఒక నమ్మకాన్ని పెట్టుకొని నన్ను క్యాండిడేచర్‌గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే మీకు బేసిక్‌గా మీ మామ రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకంత ఇష్టం? ఒకటి ఐ అడ్మైర్ హిమ్ యాజ్ ఎ
లీడర్, బికాజ్ ఆయన కూడా ఒక కింది స్థాయికి లీడర్ వెళ్ళి కన్నా కూడా మీకు పర్సనల్ గా ఆయన ఇంకా ఎక్కువ అంటే ఇష్టం. ఒకటి పర్సనల్ బాండింగ్ ఎట్లా ఉందో చాలా క్లియర్ గా చెప్పినాను. ఉమ్. ఎందుకంటే వారిని నేను చిన్నతనంకి వెళ్ళి చూస్తున్నాను, వారు ఏ స్టేజ్కి వెళ్ళి వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు డెవలప్ అయ్యారు, అందరు ఐ సీ ఆల్ ద బ్రదర్స్. పెద్ద ఎవరైతే వారి పెద్ద అన్న ఒకరు తప్ప తిరుపతి రెడ్డి గారికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఉన్న కృష్ణారెడ్డి వారికి పెద్ద ఒక్కరు తప్ప నా మిగతా ఉన్న బ్రదర్స్ అందరితో కూడా నాకు చిన్నప్పటికెళ్ళి వారిని నేను చూస్తున్నప్పుడు వారు ఆ స్థాయికి వెళ్ళి ఒక జెడ్పీటీసీ స్థాయికి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి, ఒక ఎమ్మెల్యే స్థాయికి, దాని తర్వాత ఎంపీగా, దాని తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఎదిగిన పద్ధతి ఏదైతుందో, సో ఎవరికన్నా కూడా ఒక పొలిటికల్ పాత్లో ఒక బిగినర్కి వెళ్ళి మొదలుపెట్టి విత్ స్పాన్ ఆఫ్ 17 years, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 17 years హీ రీచ్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అది ఆటోమేటిక్ ఎట్లన్నా వారు ఏదైతే ప్రజల పట్ల ఫైట్ చేస్తున్న తీరు కానీ, వారు ఎవరైతే అంశాలు కానీ ఆటోమేటిక్ ఎవరైనా కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్న ఎవరన్నా కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్న వారిని అడ్మైర్ చేస్తారు. సో వారి ఏంటంటే చిన్నతనంకి నాకు ఆ సాన్నిహిత్యం, ఆ సంబంధం కూడా ఉంది కాబట్టి నేను వారిని అడ్మైర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అదర్ పొలిటీషియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో హ్యావ్ లింక్స్. ఇప్పుడు బట్టి గారితో కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అంటే బట్టి గారు మొదటికెళ్ళి కూడా ఉన్నారు. అండ్ నేను కాంగ్రెస్ పార్టీని మొదటికెళ్ళి నా ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీని, ఆఖరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. ఒక ఐడియాలజికల్ సిస్టమ్ తోటి నేను పార్టీలో జాయిన్ అయినాను. సో దాంట్లో బట్టి గారు ఫస్ట్కి వెళ్ళి కూడా నన్ను గైడ్ చేయడం జరిగింది. అంటే నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా అయినాక బట్టి గారు యాజ్ ఎ మెంటర్, బట్టి గారు కానీ, శ్రీధర్ బాబు గారు అండ్ ప్రేమ్ సాగర్ రావు గారు, వీరు ఆర్ఎస్ పార్టీలో ఉంటే వీరు నన్ను మెంటర్ లెక్క నన్ను గైడ్ చేయడం జరిగింది. అండ్ కేవీపీ రామచంద్రరావు గారు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈజ్ నాట్ పొలిటికల్ గా కాదు, ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ మా ఫ్యామిలీ వారితోటి. అండ్ మా తాతయ్య గారు సుధాకర్ రావు గారితో, రామచంద్రరావు గారికి, రాజశేఖర రెడ్డి గారి టైంకి వెళ్ళి వీ హ్యావ్ దట్ గుడ్ ర్యాప్. అండ్ నేను ఏంటంటే వాళ్ళ ఇంట్లో నన్ను కూడా ఒక పిల్లగాని లెక్క ద సీమి అంటే నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిని ఎట్లా చూస్తారు, నన్ను అట్లా చూస్తారు కేవీపీ గారు. రైట్. అయితే మీ పర్సనల్ విషయానికి వస్తే మీ మ్యారేజ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిందని రీసెంట్ గా ఒక 2 months బ్యాక్. It is everything, everyone has their ఓన్ personal issue. అంటే ఇప్పటి వరకు ఈ అంశం ఇప్పుడు ఎవరికి తెలియలేదు. అంటే ఒకటి everyone will have their own personal issue. When we start our life together, difference of opinion ఉంటుంది. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లో ఎవరి లైఫ్ వాళ్ళది. అండ్ ఇన్ దిస్ జనరేషన్ వీ కాంట్ సే ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలని వీ కాంట్ టెల్. ఒపీనియన్స్ వేరే ఉన్నాయి. సో వీ హ్యావ్ అవర్ డిఫరెంట్ పాత్స్. సో వీ హ్యావ్ సపరేటెడ్. సో దాన్ని ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఏ వెరీ బిగ్ థింగ్ టు డిస్కస్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ అంటే వి జస్ట్ వాంట్ టు నో దట్స్ ఇట్ అంతే. ఎస్. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే పాలన చూస్తుంటే ఎక్కడ అది కాంగ్రెస్ పాలనలాగా కనిపించట్లేదు అని బయట ప్రజలు చర్చించుకున్నటువంటి అభిప్రాయం మాత్రమే. అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ మాత్రమే. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు సార్? 100% ముఖ్యమంత్రి గారు ఎవరు ఉంటారో వారి పేరు పైనే ప్రభుత్వం నడుస్తుంది. ఎవరు ప్రశ్నించినా గ్యారంటీ లేకపోతే ముఖ్యమంత్రి గారి పైనే ప్రశ్నిస్తారు. అండ్ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలించేది కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు, మేము ఇచ్చిన గ్యారంటీలు, ఏదైతే ప్రజలకి మేము ఇచ్చిన భరోసాని, ఒక ధైర్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తారు, విచ్ ఇస్ 100% ఫ్యాక్ట్. దాంట్లో ఏంటంటే తెలంగాణ సొమ్ముని అక్రమంగా దాచుకుంటాం, కానీ మేము తెలంగాణకి దొరలం, తెలంగాణకి మేము డిక్టేటర్లము, మేము రాజులము, మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని చెప్పి ఈరోజు కొంతమంది ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలకి సంపూర్ణమైన ఒక స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ పరిపాలన జరుగుతుంది తప్ప గత పాలకులు వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం పాలన ఏ విధంగా అందించారో ఆ రకమైన పాలన ఇది కాదని ప్రజలందరూ సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. 1 year పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? 420 హామీలు అన్నారు, దాని తర్వాత 21 హామీలు చేశారు. 21 హామీల విషయానికి వస్తే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు మీరు ఎన్ని అమలు చేశారు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఒకటి, నేను ఏది మాట్లాడినా కూడా మా లెక్క మేము అది ఇది ఆలోచించుకుంటూ మాట్లాడాం. మేము ఏది మాట్లాడినా కూడా మా ప్రతి మాట కూడా మా గుండె లోతుకెళ్ళి ఆలోచించే మాట్లాడతాం. ప్రజలకి చేసిన దాని గురించే మాట్లాడతాము. అండ్ ప్రజలకు ఏం మాట ఇచ్చినామో ఆ మాట పైన నిలబడే పార్టీ ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ క్రియాశీలక పాత్ర పోషించింది మహిళలకి. ఈ మహిళలకి పెద్దపీట వేయాలని చెప్పని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ లెట్ మీ కంక్లూడ్. మీరు ఏం అడిగిర్రు? వాట్ డిడ్ కాంగ్రెస్ పార్టీ డూ అని అడిగారు.
మీరు యాజ్ అన్ యాంకర్, యాజ్ అ న్యూట్రల్ ఛానల్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ గురించి మాట్లాడతాను. ఇఫ్ మీరు అపోజిషన్ పార్టీ లెక్క మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఆ రకంగా సమాధానం అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. మీకు అదే చెప్తున్నాను. మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, మీరు ఒక్కొక్క గ్యారంటీ గురించి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఏమి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని అడిగారు. లాస్ట్ 1 year లో మీరు ఏం చేసారు? సో బీ బ్రీఫ్ విత్ యువర్ క్వశ్చన్. సో నేను నా ఆన్సర్ తోటి బ్రీఫ్ ఉంటాను. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన మొదటి సంవత్సరంలో మహిళలకి పెద్దపీట వెయ్యాలి, ఎందుకంటే మహిళలే ఆ రోజు ఉద్యమ సమయంలో కానీ వాళ్ళ ఏదైతే సంబంధించి వారి పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కానీ పెన్ డౌన్ చేసి అనేక ఇబ్బందులు పడి ఇళ్ళని నడిపింది మహిళలు. ఆ మహిళలకు ఏదైతే ప్రాధాన్యత కల్పించాలి, పెద్దపీట వెయ్యాలని చెప్పని ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీని తీసుకొని వచ్చి, దానితో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకి పావులా ఏదైతే వడ్డీ లేని రుణాలు కానీ, దానితో పాటు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి రుణమాఫీ కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, దానితో పాటు ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరు పైన ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని ఒక మోసం చేసి వారు ఏదైతే కంప్లీట్ గా ఒక నమ్మకాన్ని కోల్పోయే విధంగా, అంటే ఎగ్జామ్ పెట్టుడొకెత్తు, నోటిఫికేషన్ వచ్చుడొకెత్తు, ఎగ్జామ్ పెట్టుడొకెత్తు, ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందా లీక్ కాదా అనే ఒక పరిస్థితి, ఒక గందరగోళ పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రంలో. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్క యువకునికి ఒక భరోసా కల్పించి, ఉద్యోగం ఇచ్చుడు అని అంటే కేవలం నోటిఫికేషన్ ఇచ్చుడు కాదు, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మారుస్తేనే ఉద్యోగం ఇచ్చినట్టు 100% ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ తోటి, చిత్తశుద్ధి తోటి ఎగ్జామ్స్ ని నిర్వహించి, ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ నియామక పత్రాలను యువకులకు ఏదైతే నియామక పత్రాల నుంచి 55,000 పైచిలకు ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చి ఒక భరోసాని యువకులకు ఈరోజు కల్పించిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. దానితో పాటు విద్యా వ్యవస్థ కంప్లీట్ గా భ్రష్టు పట్టిపోతే ఆ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, ఆ విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే తన దగ్గర ఆ శాఖ పెట్టుకొని ఏదైతే యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియామకాలు కానివ్వండి, దానితో పాటు ఎన్నో ఏళ్లుగా డైట్ ఛార్జీలు ఏదైతే 40% డైట్ ఛార్జీలు కానీ, 200% కాస్మెటిక్ ఛార్జీల పెంపు కానీ, దానితో పాటు విద్యా వ్యవస్థని బలపరచనీకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, 12,000 తోటి డిఎస్సి, దానితో పాటు ఏదైతే సంబంధించి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరు స్టూడెంట్స్ ఒకటే దగ్గర చదువుకునే విధంగా మొదటి దఫాలో 26 స్కూళ్లు ప్రారంభించి, రెండో దఫాలో 28 స్కూళ్లు, మొత్తం ఈ సంవత్సరంలో 119 నియోజకవర్గాల్లో 119 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ తరహా మోడల్ స్కూళ్ళని ప్రారంభించి, కేవలం చదువుతో పాటు చదువుకున్న విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ రంగంలో కానీ ఇతర రంగంలో రాణించే విధంగా స్కిల్ని అందించాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు క్రీడా రంగంని ప్రోత్సహించారని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి, అంటే ఒక విద్యార్థి పుట్టినప్పటికెళ్ళి, తెలంగాణలో ఒక బిడ్డ పుట్టినప్పటికెళ్ళి తన కాళ్ళపైన తను నిల్చొని కావాల్సిన ఒక స్కిల్ నేర్పించే స్థాయి వరకు అన్ని రంగాల్లో అందరికీ, రైతులకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ అందరికి కూడా ఏదైతే సముచిత న్యాయము, అందరినీ కూడా ఏదైతే సమన్వయం చేసుకుంటూ అందరికి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఈ ప్రజా ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించగలిగింది. దీన్ని తట్టుకోలేక, దీన్ని జీర్ణించుకోలేక, మహిళలకి సంబంధించి ఏదైతే మీరు అన్నట్టు ఇంతకుముందు క్వశ్చన్ చేసినట్టు బస్సులలో పోతే ఇబ్బందులు అవుతున్నాయంటే, ఏదైనా స్కీమ్ ప్రారంభించినప్పుడు బస్సెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా స్కీమ్ స్టార్ట్ చేస్తే రాత్రి బస్సు మ్యానుఫ్యాక్చర్ అయిపో రాత్రి కావాల్సిన బస్సులన్నీ ఏదైతే తీసుకొని అందుబాటులోకి తీసుకురాలి. స్టెప్ బై స్టెప్ దానికి సంబంధించిన రవాణా శాఖ మంత్రి గారు దానిపైన రివ్యూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త బస్సెస్ ని ఇనాగ్రేట్ చేసిండ్రు. చాలా స్పష్టంగా మీరు చూస్తే కొత్త బస్సెస్ ఇనాగ్రేట్ చేసారు. హైదరాబాద్ లో ఇదే ట్యాంక్ బండ్ దగ్గర కొత్త బస్సెస్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. హన్మకొండ జిల్లాలో కొత్త బస్సెస్ ని ఏదైతే ఎలక్ట్రానిక్ ద్వారా, ఏదైతే వాటర్ ద్వారా, ఇతర ద్వారా కూడా, ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా ఏదైతే ఆ బస్సెస్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రీజనరేట్ చేస్తూ కొత్త టెక్నాలజీ తోటి డే బై డే ఏదైతే సంఖ్య ఏదైతే అవసరమో ఆ బస్సెస్ సంఖ్యని పెంచుకుంటూ వెళ్తుండ్రు. మొదటి రోజు ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏందనంటే, ఏది తీసుకొచ్చినా కూడా అందులో ప్రతి దాంట్లో కూడా ఒక 1-2% ప్రాబ్లం అనేది ఉంటుంది. ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా కూడా అది మనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే అందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయటికి వస్తుంది. ఏ స్కీమ్ కూడా పర్ఫెక్ట్ ఇట్లా తీసి ఇట్లా పెడితే పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ కాదు. ఆ ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేయకపోతే మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. బట్ ఈ గవర్నమెంట్ స్కీమ్ ని తీసుకొని వచ్చినప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమీడియట్ గా ప్రతి ఒక్క దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. ఆ రెక్టిఫై చేస్తున్నట్టు ఆ ప్రజలకు ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందులు చెప్పుకోనీకే
సెక్రటేరియట్ లో మంత్రులు అందుబాటులో ఉన్నారు, అధికారులు అందుబాటులో ఉన్నారు, ప్రజాభవన్ లో ఏదైతే ప్రజావాణి నిర్వహిస్తున్నారు అక్కడ అప్లికేషన్ తీసుకుంటారు, ఎక్కడికక్కడ స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతుండే. ఈ రోజు అసలైన ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలి ఆ విధంగా పరిపాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలు నిజంగా వద్దనుకున్నారు కాబట్టి 1.8% ఓట్ల తేడాతోటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది, రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. అయితే ఇంకా ఎందుకు ఆ మాట వస్తే ప్రతిపక్ష పార్టీని పట్టుకొని ఇంకా మీరు అలా చేశారు ఇలా చేశారు అని, అంటే ప్రజెంట్ జరగాల్సింది ఏదో జరగాల్సింది ఏదో అంటే ఒక విషయం చూడాలి, కానీ ఇంకా ప్రతిపక్ష నేత లాంటి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారో మీరే చెప్పారు. ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి, వాటి గురించి చర్చించకుండా వాటి గురించి మిగతా విషయాలు ఆలోచించకుండా ఇంకా అంటే ప్రతిరోజు ప్రతిపక్షాన్ని ఇలా వేలెత్తి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఒక విషయం, పొలిటికల్గా ఉన్నప్పుడు మనదేం ఎన్జిఓ కాదు, ఒక పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీలో 2 వేస్ ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ ఫంక్షనింగ్ డెవలప్మెంట్ పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన మోసాన్ని, వాళ్ళు దోచుకున్న సంపదని, వాళ్ళు దోచుకున్న సొమ్ముని బయటికి తీసుకొని వచ్చి అది వారి కుటుంబ ఆస్తియో లేదా వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తితో కాదు, ఇది తెలంగాణ సంపద. ఆ దోచుకున్న సంపదను కూడా తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్న ప్రభుత్వంగా మాపైన బాధ్యత ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ప్రచారం చేయడమే బాధ్యత. ఒక విషయం, ప్రచారం కాదు, దీన్ని ప్రచారం అని అంటారు. ప్రచారం అని మీకు కనబడుతుంది. అంటే ఒక అహంకారంతో ఏదైతే ఈ రేసింగ్ లో 55 కోట్లు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవును, నేను ఆ రోజు మంత్రిగా, మా నాయన ముఖ్యమంత్రిగా నేను ఇయ్యమని చెప్పినా, నేను బరాబర్ ఇయ్యమని చెప్పినా, వాళ్ళు ఎవరు తప్పు లేదు, నేను వర్బల్ గా చెప్పినా అని చెప్పి అదే చెప్తున్నా. అంత అహంకారం మరేమది వారసత్వంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన వారసత్వ ఆస్తి కాదు. ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా అవినీతి అన్నారు, మరి దాన్ని అవినీతి కింద ఎలా చిత్రీకరిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిదన్నా పోయి ఇంటర్వ్యూ చేస్తారు, పదే ఇప్పుడు మీరు ఇప్పుడు మీడియా ఛానల్ ఉంటుంది, ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, 3 వేస్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పర్టికులర్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్ పేరు చెప్పగానే ఇది బీఆర్ఎస్ ఛానల్ అంటారు, లేదా ఇంకొన్ని ఛానల్ ఉంటాయి ఆ ఛానల్ పేరు కాంగ్రెస్ పార్టీ ఛానల్ అంటారు. మీకు అదే చెప్తున్నా, లెట్ మీ కంక్లూడ్. వైఎస్ఆర్సీపీ ఛానల్ అని అంటారు, లేదా దీనికి సంబంధించి ఉంటే ఈ జీనిక్ ఛానల్ అంటారు. మీకు ఉన్నదానికి ఒక్కొక్క ముద్ర ఉంటది. ఉన్నదానికి చాలా స్పష్టంగా మీరు కాంగ్రెస్ పార్టీ అవినీతి అన్నారు అని అంటే, ఇప్పుడు ఏ ప్రొసీజర్ నన్నా చెయ్యాల్సిన పద్ధతిలో ఎందుకు వచ్చింది ఆ మచ్చ, దాని ముద్ర ఎందుకు పడ్డది? ఆ ఛానల్కి ఏదన్నా ఫేవర్ చేయనికి కానీ ఆ వ్యక్తులకు ఫేవర్ చేయనికి చేస్తే వాళ్ళకి ఆ ముద్ర పడుతుంది, అవునా? ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నిటికీ కూడా ఆ సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ముద్రలు పడ్డాయి. అదే విధంగా ఏ వ్యక్తి అన్నా అధికారంలో ఉన్నప్పుడు, అది మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. పదే ఈరోజు ఒకటి అలవాటు అయిపోయింది, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మాకు కల్పించిన. అదే రాజ్యాంగంలో ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మంత్రిగా నువ్వు నీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడు, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, అది రాష్ట్ర అభివృద్ధికి ఉండని, అది రాష్ట్ర అభివృద్ధికా, వ్యక్తి అభివృద్ధికా, లేకపోతే ఒక కుటుంబ అభివృద్ధికా, దట్ సెకండరీ. ఏదన్నా తీసుకురావాలన్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇది నేను ఒక వ్యక్తినో లేదా ఒక సంబంధించిన ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడితే ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నువ్వు ఏదైతే ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే హడావిడి అంటారు కదా మన తెలంగాణ భాషలో, హడావిడిగా దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తే 100% దాంట్లో నీదేదో పర్సనల్ బెనిఫిట్ ఉండేది అనేది బేసిక్ గా అరేజ్ అయ్యే ఒక క్వశ్చన్ మార్క్. అండ్ గవర్నమెంట్ మారంగానే మీ ఈ రేసింగ్ ఏదైతే మనకు సంబంధించి కార్ రేసింగ్ దీనికి సంబంధించి ఆ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు జనరల్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ కూడా మన దగ్గర జరిగేది. అప్పటికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 years జరిగింది, ఈ ఇయర్ కూడా జరిగినప్పుడు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ నడుస్తుంది. పాత స్కీమ్స్ పైన అన్నిటిపైన ఎంక్వైరీ జరిగినప్పుడు అందులో వెరీ క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి. ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు గత ప్రభుత్వం ఏదైతే సంబంధించి చేసింది ఏదున్నా అక్కడ ఉన్న అధికారులకు భయం అవుతుంది. అరే ఇది చేయమన్నారు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు దాన్ని బయట పెట్టకపోతే రేపు పొద్దున ఏదైనా జరిగితే అప్పుడు ఉన్నోళ్ళు లోపల పోతారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఇర్రెగ్యులారిటీస్ జరిగిందని కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెట్టినప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు 100% అందులో తప్పిదం జరిగింది కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ మీరు ఎప్పుడు పడినప్పుడు మీ ఇంట్లోనే పెట్టుకోరు. సో ఇర్రెగ్యులారిటీస్ జరిగింది కాబట్టి
మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు See, మనీ లాండరింగ్ అయితే కాదు ఇది. మీకు ఏమంటున్నా, ఇర్రెగ్యులారిటీస్ అన్ని బయటపడ్డప్పుడు 100% ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఇర్రెగ్యులారిటీస్ చేసినావు కాబట్టి 100% నీ ఏదైతే నీకు లోపాయిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు ఆ రోజు బాండ్స్ కూడా నీకు వచ్చినాయి కాబట్టి, నీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి, నువ్వు ఫేవర్ చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి నువ్వు అంతా చేసినావు 100% ఎవడన్నా అదే అంటాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా ట్రాన్స్ఫార్మ్ గా ఉన్నాయని చెప్తున్నాడు కదా. మీకు చెప్తున్నారు అని అంటుండ్రు, విచ్ ఇస్ నాట్ ప్రూవ్డ్. ఇప్పుడు నేను కూడా మేము ఆరోపిస్తున్నాం, ఆయన చెప్తుండు, ఆయన చేయలేదు అంటుండు, మేము చేసినాం అంటున్నాం. ఇది ఎవరు ప్రూవ్ చేయాలి? ఆయన కాదు, మేము కాదు చెప్పాల్సింది. ఇది కోర్టు నిర్ధారిస్తుంది. ఈ కోర్టుకి రాక, విచారణకి రాక మేము చెప్పింది. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఇర్రెగ్యులారిటీస్ జరిగినా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరగనా జరగొద్దా? జరగాలి. ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను మీకు కూడా ఒకటే అడుగుతున్నాను, యాజ్ యాంకర్ ఉన్నా కూడా ఎక్కడైనా ఏ సిస్టంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేయన్నా చేయొద్దా? లేకపోతే ఈ కుటుంబం కదా ఏదైతే యూకేలో ఉన్నట్టు ప్రిన్స్ ఆ ఫ్యామిలీని ఎవరు విచారించారు అన్నట్టు ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ ఇద్దాం అట్లా ఎవరికన్నా? అట్లయితే ఉండదు కదా. రాజ్యాంగం అందరికి ఒకటే, ప్రొసీజర్ అందరికి ఒకటే. ప్రొసీజర్ ల్యాబ్స్ అయినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారంగానే ఆయన రీసెంట్ గా ఏసీపీ ఎంక్వైరీకి కూడా అటెండ్ అయ్యారు. మీకు ఏమంటున్నా, మీరు ఏమన్నారు? ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ ఏంటి? ప్రొసీజర్ ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ ఏంటి? మీరు ఏమన్నారు? ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ అవును, ఏంటి? procedure పాస్పోర్ట్ lapse. సీజ్ చేయాలి, ఆయన ఎంక్వైరీకి భయపడుతున్నారని మీరు కామెంట్స్ చేస్తారు 100%. అది సిస్టమ్. అది ఇప్పుడు గతంలో మా పైన కూడా కేసులు ఉండే, గతంలో మా పైన కేసులు ఎదుర్కొన్నప్పుడు కూడా, మా పైన కేసులు అయినప్పుడు కూడా అది ప్రొసీజర్. ఇతర దేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ ఒక అధికారి బయట దేశంలో వెళ్ళి దాచుకుంటే తీసుకురాలేని పరిస్థితి ఉంది. అందరం చూస్తున్నాం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేపు పొద్దున మరోసారి అటువంటి పరిస్థితి రావద్దు, ఇంకోటి పోయి ఆడ దాచుకుంటే ఆ పరిస్థితి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వీళ్ళు ఒకటి అని చెప్పి మళ్ళీ మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడొద్దు కాబట్టి సీజ్ చేయాలని చెప్పి చెప్పిన మా జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వారి పాస్పోర్ట్ ని సీజ్ చేయడం అనేది జనరల్ ప్రొసీజర్. అది ఇంకోటి ఏసీబీ విచారణకి అటెండ్ అయినంత మటుకు అనేమి ఘనకార్యం చేసినట్టు కాదు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటారా లేదంటారా? మీరు ఇది మేడం ఒకటి విషయం చెప్తాను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగలేదా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఏమైంది, లేదా వాళ్ళు రాగానే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెరగలేదు మేడం. నేను అడిగింది ఓన్లీ ఫార్ములా ఈ రేస్ వల్ల బ్రాండ్ ఇమేజ్. మీకు అదే చెప్తున్నాను, దాని వల్ల ఉన్న పాజిటివ్స్ ఎంత ఉన్నాయో బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి నేను చేసినానంటే ఇదే రాజ్యాంగంలో ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఫాలో అవ్వకుండా ఏది పడితే అది చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మూసీ దానిపైన క్వశ్చన్ చేస్తుర్రు, మూసీ దానిపైన ఎందుకు గీపీఆర్ అన్ని ప్రిపేర్ చేసి చేస్తామని చెప్పి చెప్తున్నాము. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ డిపిఆర్ అన్ని ప్రిపేర్ అయినాక అందరితోటి డిస్కషన్ చేస్తామని ఎందుకు చెప్తుర్రు? అది ప్రొసీజర్. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ డెవలప్ చేయని కానీ మూసి ఎవరికి పడితే వాళ్ళకి రాసేసి మేము చేయలేం కదా. మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్తున్నారని విన్నా మేము. మీకు అదే చెప్తున్నా, చెప్తే ఆధారాలు చూపించి మాట్లాడండి. మేము ఈరోజు ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాం ఆయన చేసిన తప్పుని. ఆరోపించడం వేరే, ఆధారాలతో రుజువు చేయడం. రైట్, బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా లేదా సార్? బ్రాండ్ ఇమేజ్ పెరిగిందేనంటే ఈ రేసింగ్ పెట్టనీకి కూడా నిజంగా నీకు పెట్టదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, నేను అంబర్పేటలో ఉంటా, నువ్వు ట్యాంక్ బండ్ దగ్గర తీసుకొని వచ్చి నడి సిటీ మధ్యలో సరే మీరు ఎన్నోసార్లు తిరుగుంటారు, దానివల్ల ఇబ్బంది అంతా పెట్టి ట్రాఫిక్ అంతా పెట్టి టెంపరీగా ట్రాక్ వేసి మళ్ళీ ట్రాక్ తీసి టెంపరీగా ట్రాక్ వేసి ఇంతకన్నా డబ్బు వృధా చేయడం అవసరం ఉండేనా? కంప్లీట్గా ట్రాక్ కట్టొచ్చు కదా, కంప్లీట్గా పర్మనెంట్ ట్రాక్ని స్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు కదా, పర్మనెంట్ ఒక ట్రాక్ కూడా వేయొచ్చు కదా, మరి ఎందుకు వేయలేదు? ప్రతిదానికి కూడా ఏదన్నా తీసుకొని వచ్చినప్పుడు దేన్ని కూడా ఎవరు తప్పు పట్టరండి. ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే దానికి ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గతంలో వాళ్ళు ఏదైతే సంబంధించి కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పుడు అది ప్రజలకు ఉపయోగ. ఇప్పుడు వాళ్ళ గతంలో రైతు బంధు తీసుకొని వచ్చారు, రైతు బంధు తీసుకొని వచ్చినప్పుడు అందరం స్వాగతించినాము, దానిపైన ఎవరు విమర్శలు చేయలే. ఆ రోజు మా బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులు వారు స్వాగతించారు, వారు మంచి స్కీమ్ అని చెప్పారు. కాకపోతే రైతులకు మటుకే లబ్ధి చేకూర్చాలి, అందరు కూడా రాళ్ళకి రప్పలకి ఏ భూమికి పడితే ఆ భూమికి ఇవ్వకండి, ఆ డబ్బుని వృధా చేయకండి అని చెప్పినాం. బట్ ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు, మేము చేస్తున్నామని అసలు ఒక రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పాలిటిక్స్ ఎలక్షన్స్ వరకు ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్ అయినాక రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారంలో ఉండి మేమేమన్నా తప్పులు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అంశాలని తెలంగాణ సమాజం దృష్టికి, మా దృష్టికి అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన బయటికి రాడు, ఆయన ఫార్మ్ హౌస్లోనే వండుకుంటాడు. ఆయన కనీసం అంటే చాలా స్పష్టంగా ఈ అసెంబ్లీ సెషన్లో కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అంటే నేనే షాక్ నేను చూసి ఏ పార్టీ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్ ఉంటారు.
వాళ్ళు మొదట అందరు కూడా గ్రీన్ కలర్ కండువాలు ఫార్మర్స్ ని రిజంబుల్ చేస్తూ రైతులను రిజంబుల్ చేస్తూ అంశాలపైన చర్చించాలని చెప్పి వచ్చారు ఫస్ట్ డే అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ కవిత గారు కానీ వీళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు. దాని తర్వాత దాని గురించి చర్చ పెడతామని చెప్పి భూమాత యాప్ గురించి దానిపైన డిస్కషన్ పెడదామని చెప్పి షార్ట్ డిస్కషన్కి పెట్టారు. షార్ట్ డిస్కషన్ పెడితే కూడా మాకు ఇది ప్రయారిటీ కాదు, కేటీఆర్ గారి పైన కేసే మాకు ప్రయారిటీ, దానిపైన షార్ట్ డిస్కషన్ జరగాలి, కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారని వాళ్ళ ఇండికేషన్స్ అయితే వారు వెరీ స్పష్టంగా చెప్పేసిండ్రు. అంటే మాకు రైతులు తెలంగాణ ప్రజల కంటే కూడా ముఖ్యము మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు వాళ్ళపైన కేసులు అయితే మేము అవే మాకు ప్రాధాన్యత, దానిపైనే ఫస్ట్ డిస్కషన్ రైతులు తర్వాత వారి యొక్క వ్యవహార శైలిపైన వారు చాలా స్పష్టత ఇచ్చిర్రు. అసొంటోళ్ళ గురించి మీరు రోజు మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దాని ఇమేజ్ పెరిగింది, దీని ఇమేజ్, సరే నువ్వు ఏది చేయాలనుకున్నా ప్రొసీజర్ ప్రకారంగా చేసింటే ఇబ్బంది లేదు కదా, ఎందుకో ప్రొసీజర్ ప్రకారంగా చేయలేదు? మరి హైడ్రా ఎందుకు ప్రొసీజర్ ప్రకారంగా జరగలేదు? హైడ్రా దానికి సంబంధించి హైడ్రాని తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో డిస్కషన్ పెట్టి దానికి చట్టబద్ధత తీసుకొని రావడం జరిగింది. హైడ్రా గురించి డిస్కస్ చేయడం జరిగింది. హైడ్రా గురించి షార్ట్ డిస్కషన్ కూడా జరగడం జరిగింది. ఈ రేసింగ్ గురించి ఎక్కడ జరిగింది చూపించండి. ఎక్కడ జరిగింది? గతంలో అసెంబ్లీ సెషన్ ఏడే జరుగుతుండే, గతంలో అసెంబ్లీ సెషన్లు ఎక్కడ జరుగుతుండే? హైడ్రాకి నిజంగా చట్టబద్ధత ఉంటే ప్రజల్ని ముందుగానే వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించాల్సి ఉండేది కదా. ఎంతో మంది ఒక విషయం ఈ రోజు బాధపడినటువంటి అంశాలు కనిపించాయి మనకి. ఈ రోజు హైడ్రా వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుంది? సరే మీరు అన్నట్టు 5% ఎక్కడన్నా తప్పు జరిగిందేమో జరగలేదో సరే ఇబ్బంది కొంతమంది ప్రజలు పడుంటారు, కానీ 80% పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు ఇబ్బంది పడుతుండ్రు. గతంలో లేక్ సుందరీకరణ అని చెప్పి తీసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నాకు తెలిసి 1500 చేంజ్ లేక్స్ ఏమో ఉన్నాయని చెప్పి చెప్పారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. లేక్ సుందరీకరణ అంటే నేను కౌన్సిల్లో కూడా క్వశ్చన్ చేసిన, లేక్ సుందరీకరణ అంటే లేక్స్ని అభివృద్ధి చేస్తారు, క్లీన్ చేస్తారు, డ్రింకింగ్ వాటర్ లెక్క చేస్తారు, దాన్ని రీసైకిల్ చేస్తారు అని అనుకున్నా. రీసైకిల్ పెట్టి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అసలు ఏమైనా పెడతారు కావచ్చు డెవలప్మెంట్కి అనుకున్నా. సుందరీకరణ అంటే FTLని బఫర్ చేసి దాని చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ వేసి లేక్ని కొంచెం చిన్నగా చేసి దాని పక్కన ఉన్న జాగాని ఒక హై రైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చి ఆక్రమిస్తారని చెప్పి నేను అనుకోలే. అసలు అక్రమాలు చేసిరు వాళ్ళు. అసలు అక్రమాలు ఎవరు? కొన్నోడు బాగానే ఉన్నాడు, ఫ్రీగా వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్, పర్మిషన్లు ఇచ్చేసిండ్రు అడగోలుగా. పర్మిషన్లు ఇచ్చిన కన్నా కొన్నోళ్ళు ఎవరు? 10,000కి వచ్చే కాడ ఆడ 5,000కి ఫ్లాట్ దొరికింది, 10,000 SFTకి వచ్చే కాడ ఆడ 5,000కి ఫ్లాట్ దొరికింది. సామాన్య మధ్య తరగతి వాళ్ళు అలా కొనుక్కున్నప్పుడు ఇప్పుడు అది ఊలగొడితే కట్టినోడు బాగానే ఉన్నాడు, ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతారు. దీనికి కారకులు ఎవరు? వీళ్ళు కాదా? ఇచ్చిన వీళ్ళు కాదా? వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లకి ఈరోజు ఆ IAS ఆఫీసరు ఈడీ ఆఫీసర్ చుట్టూ చక్కెర కొడుతుండు. ఇదే రంగారెడ్డి జిల్లాలో ఒక IAS ఆఫీసర్. రైట్, పర్మిషన్ ఎవరిచ్చినా సరే, ఏ గవర్నమెంట్ ఇచ్చినా సరే దాన్ని అయితే కూలగొడతారు కదా. నార్సింగ్ మేడం మీకు నేను చెప్పేది ఏ గవర్నమెంట్ ఇచ్చినా అసలు దేని వల్ల నీ ప్రాబ్లం వచ్చిందో చెప్తున్నాను. రైట్, ఓకే సార్, నేను కాదనట్లేదు. నేనేమంటున్నా ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఎవరు అక్కడ ఎవరో కాదు వీళ్ళే ఇచ్చారు. ఓకే, బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలన్నీ జరిగినాయి. ఓకే, కాదనట్లేదు. FTL లో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని మీరు కూలగొడతారా? ఇప్పుడు మొన్న దానిపైన మీకు స్పష్టత ఇచ్చి మీరు ఏదైతే ప్రజలందరూ ఇబ్బంది పడి 100% ఈ రోజు FTL లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ ని కూలగొడతాం. బరాబర్ కూలగొడతాం. 100% కూలగొడతాం. బరాబర్ 100%. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, శ్రీ ఆదిత్య వాంటేజ్ అని. ఆ బిల్డింగ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ అంటే ఏ ప్రభుత్వం ఉందా అనవసరం, కానీ దాన్ని ఎందుకు కూలగట్టట్లేదు? స్టిల్ ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. yes, ప్రూఫ్ కావాలా? ఉంటే మీకు అదే చెప్తున్నా, ప్రూఫ్ ఉంటే యాజ్ ఎన్ మీ పేరు పైన నాకు ఒక అప్లికేషన్ ఇవ్వండి, ఇట్లా ఇది ఉందని చెప్పని. ఆ అప్లికేషన్ యాజ్ ఎన్ ఎమ్మెల్సీ ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు ఏమంటున్నాను మేడం, మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టండి ఇది ఉంది అని చెప్పి. 100% మిమ్మల్నే తీసుకొని పోతా, హైడ్రా కమిషనర్ గారిని కలుస్తా, అప్లికేషన్ కి నా ఒక లెటర్ పైన ఎండోర్స్ చేసి 100% కూలగొట్టిస్తాం. రైట్, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అదే చెప్తున్నా, మీరు అప్లికేషన్ రాసియండి, ఫోన్లలో అఫీషియల్ గా మీరు అప్లికేషన్ రాసియండి. నేను అక్కడికి వెళ్ళి చూసొచ్చాను. ఇప్పుడు నేను యాజ్ ఎ రిప్రజెంటేటివ్ నేను ఏమంటున్నా మీకు అదే చెప్తున్నా, దానిపైన ఇవ్వండి ఒకటి రాసి, గివ్ మీ రిప్రజెంటేషన్. 100% దానిపైన నేను ఎండోర్స్ చేసి తీసుకెళ్లి కూలగొట్టిస్తా అంటున్నా కదా. కాకపోతే ఇప్పుడు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంప్లైంట్ నాకు రావాలి. కంప్లైంట్ రాకపోతే ఈ రోజు నేను వెళ్ళి కూలగొట్టించిన ప్రయత్నం మళ్ళీ మీకు ఏమంటారు, మళ్ళీ మీ సొంటలు ఏమంటారు, బల్మూరి వెంకట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా మళ్ళీ మీరే చూపిస్తారు. ఇప్పుడు అఫీషియల్ గా మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఆ రిప్రజెంటేషన్ ఎండోర్స్ చేసి నేను ఇస్తే
అది ప్రొసీజర్. నేను ఇన్సేపు మాట్లాడింది ఆ ప్రొసీజర్ గురించే. ఇప్పుడు నేనే డైరెక్ట్ పోయి నేను చూసినా అనుకో, ఎవరు కంప్లైంట్ చేయండి బల్మూర్ వెంకట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా, మళ్ళీ మీరే చూపిస్తారు. ఇంకొక మీడియా ముఖంగా మళ్ళీ మీరే చూపిస్తారు. నేనే ఇస్తా. మీకు అదే చెప్తున్నా, ప్రాబ్లం ఏమొస్తుందో కూడా చెప్తున్నా కదా. రైట్. అయితే 6 గ్యారెంటీల విషయానికి వద్దాం సార్. ఒకసారి 2500 ఎప్పుడు ఇస్తారు మహిళలకి? అలాగే తులం బంగారం అన్నారు, ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ కూడా మేము కట్టుబడి ఉన్నాము. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఎందుకు ఇచ్చారు మరి అలాంటప్పుడు? అదే ప్రతిది కూడా అమలు చేస్తాము. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడు మాట సిస్టమ్ ప్రకారము ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఏముందో అవన్నిటిని ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాము. 100% ఇచ్చిన ప్రతి గ్యారెంటీ కూడా ప్రభుత్వము జవాబుదారీతనంతో ఉంది. అండ్ ఏదైతే సంబంధించి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఇమీడియట్గా చేయగలుగుతామో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు అన్నా సరే సంతోషం. ఇప్పుడు అన్ని గ్యారెంటీలో 2 గ్యారెంటీలు కాలేదని మీరే అంగీకరించారంటే తక్కిమవన్నీ అయినట్టు మీరు అంగీకరించారు. లేదు, ఇంకా నేను చాలా మాట్లాడాలంటే మరి మీరు అన్నోసారి అడిగితే చెప్తే ఏదన్నా. ఇప్పుడు మీరు 2 అడిగారు మళ్ళా, అంటే మిగతావన్నీ అయినట్టే కదా నేను చెప్పిన. మహిళలకి పెద్దపీట వేశానన్నారు కదా, మరి వీటి సంగతి ఏంటి మహిళల గురించి అంటున్నాను. ఇవన్నీ కూడా అయినాయి కదా, ఇవన్నీ కూడా అయిన గ్యారెంటీలే కదా, నేను చెప్పిన కూడా ఇంప్లిమెంట్ అయినాయి. మీకు అదే చెప్తున్నాను. అరే ప్రతి ఇప్పుడు ఇంద్రం మిల్లు ఉంది. ఇంద్రం మిల్లు ఒకటే రోజు రాత్రి ఇల్లు కట్టేసి పత్రాలు ఇస్తారా? అంటే మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. పదే మేము ఇచ్చిన గ్యారంటీలకి 15% యాడ్ చేసి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండే ఎలక్షన్లో. బహుశా మీరు మర్చిపోయారేమో, అంటే మీకు ఈ మధ్యలో అది కనబడతలేమో. ప్రజలకి సంవత్సర కాలంలో 1% కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 1 year లో ఇన్ని గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ కూడా నేను ఏమంటున్నా, గతంలో కదా కేసీఆర్ గారు మాట్లాడినట్టు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని మళ్ళీ నేనేడే చెప్పినా సాధ్యమైతుందా? పిచ్చోళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఏడని ఇస్తాడా? ఇట్లా అవుతుందా అని అసలు మాటలు మేము మాట్లాడతలేం మేడం. వీఆర్ వెరీ క్లియర్ విత్ స్టాండ్. 6 గ్యారెంటీలకి పైసలు లేవు. 100% గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం మనం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం యాజ్ ఎ గవర్నమెంట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మేము ఆ రకం ఉంది కాబట్టి చేస్తేనే మనం ఎక్కడ చెప్తలేం కదా. అప్పుల భారంలో ఉన్నప్పటికీ కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని మొత్తం కంటిన్యూ చేయండి. సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ని డోంట్ కట్ అండ్ మరి ఈ కట్ కాపీ పేస్ట్ చేయకండి. మొత్తం వారు మాట్లాడిన సీక్వెన్స్ మొత్తం మాట్లాడండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భారంలో పెట్టినప్పటికి కూడా, అప్పుల భారంలో ఉన్నప్పటికీ కూడా 100% మేము చిత్తశుద్ధితోటి కొద్దిగా ఆలస్యమైన ప్రతి గ్యారంటీని కూడా ఇచ్చిన మాట మేరకు మేము ఇచ్చి తీరుతాము అనేది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. మేము అప్పుల భారం ఉందని మేము చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తలే. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత విద్యార్థులకు అసలు ఏం చేశాడు? గవర్నమెంట్లో మనం లేనప్పుడు అంశాలపైన ఆ రోజు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా సమస్యలపైన వెళ్ళి కొట్లాడే బాధ్యత, ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని, ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం పట్టించుకోక అక్రమ కేసులు పెట్టి ఆ యొక్క అంశాలని అణచివేసే ప్రయత్నం చేస్తే పోరాడాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా పాత్ర పోషించినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, కాకతీయ యూనివర్సిటీకి కానీ, ఇదే గాంధీ హాస్పిటల్లో ఒక విద్యార్థి దీక్ష చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక లెక్చరర్ దీక్ష చేస్తున్నప్పుడు కానీ, యాజ్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా ఆ రోజు నేను ఉండే కాబట్టి నేను వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అంశాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. Group 2 పోస్ట్పోన్మెంట్ కానీ, జియో 46 అంశాలు కానీ, ప్రతి దాంట్లో కూడా ఏదైతే Group 1లో ఉన్న చేంజెస్ తీసుకురావడం కానీ, ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన కానీ, ఆ రోజు జెన్కో పోస్ట్పోన్మెంట్ కానీ, డిఎస్సి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైతే సంబంధించి డిఎస్సిలో పీఈటీస్ పోస్టులకు సంబంధించి కానీ, ప్రతి అంశం పైన కూడా సంబంధించిన ఎవరైతే సంబంధించి ఆ సమస్యను ఎదుర్కొంటున్న వారు మా దృష్టికి వస్తే, నా దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చినా లేదా మా దృష్టికి వచ్చిన ఆ సమస్యని సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడి ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో డైలీ మార్నింగ్ 8 to 10 o'clock ఏవైతే గ్రీవియన్సెస్ ఉన్నాయి ఆ గ్రీవియన్సెస్ మా దృష్టికి వస్తాయి. ఆ దృష్టికి తీసుకొని రాగానే ఆ సంబంధించిన ఐఏఎస్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఎవరన్నా కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ టైం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాము, వాళ్ళతో మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అయితే అక్కడనే పరిష్కరింపజేస్తాము. పరిష్కారం కాకపోతే దేనివల్ల పరిష్కారం అయితే లేదు, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే ఏజీ గారి దగ్గరికి వెళ్తాను, లేదా అడిషనల్ ఏజీ గారి దగ్గరికి వెళ్తాను, లేదా పీపీ గారితో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాము. దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయగలుగుతాం ఆ రకంగా రిజాల్వ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎ గవర్నమెంట్ ఏ రెస్పాన్సిబిలిటీ అయితే ప్లే చేయను.
కొన్ని జాగాలలో మేము ఆ రకంగా వెళ్ళినప్పుడు తిరగబడతారు, కోపం ఉన్న చోట ఆవేశంతో మాట్లాడతారు. అయినా కూడా పేషెన్స్ తోటి, జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వం కాబట్టి అన్నిటినీ కూడా ఓర్పుతోటి, సహనంతో, ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టిందే వారికి సేవ చేయడానికి. ఆ యొక్క సంకల్పంతో, ఆ యొక్క దృష్టితోటి పరిపాలన అందిస్తున్నాం. ఆ రకంగానే నేను పనిచేస్తున్నాను. రైట్. అశోక్ నగర్ కి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సంవత్సరం 1,00,000 నోటిఫికేషన్స్ 2 లక్షల ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు. 2 లక్షలు 2 లక్షలు ఇప్పటి వరకు మరి సంవత్సరం అయింది, ఇచ్చారా 1,00,000 ఉద్యోగాలు? దానికి Notifications? ఈరోజు పదే పదే గతంలో ఏదైతే సంబంధించి ప్రభుత్వం ఏర్పడంగానే ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదో ఉండే, గవర్నమెంట్ ఫామ్ కాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన గాంధీ ఏ ఎగ్జామినేషన్ పెట్టొద్దు, మాకు భరోసా నమ్మకం లేదని చెప్పి ఆ రోజు యువకులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే మీ సొంటి ఒక జర్నలిస్టే స్వయంగా ఏదైతే సెక్రటేరియట్లో సీఎం గారిని ప్రశ్నిస్తే 100% టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు కూడా ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చెయ్యము అని చెప్పి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. క్లారిటీ ఉంది కదా ఈ విషయంలో. దాని తర్వాత గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేదా ఇతర జెన్కో కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏంటంటే మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని ఉండే, కొన్ని పేపర్ లీక్ అని అనేకమైన ఇష్యూస్ ఉండే. సో అన్నిటిని రిజాల్వ్ చేస్తూ ఒక్కొక్కటిగా పెడుతున్న క్రమంలో ఒక్కొక్క ఎగ్జామినేషన్స్కి 1 month గ్యాప్ కావాలి, 45 days కావాలి, పోస్ట్ పోన్మెంట్ చేయాలని చెప్పి, లేదా మరొకసారి టెట్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే డిఎస్సి ఏదైతే మార్చ్ ఏప్రిల్ ఉన్నదాన్ని పోస్ట్ పోన్ చేసి మరొకసారి టెట్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు పోస్ట్ పోన్మెంట్ అయింది కదా. పోస్ట్ పోన్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 డిఎస్సి మళ్ళీ వారం రోజులు వ్యవధి ఉంది, లాస్ట్ టైం కూడా అదే ప్రాబ్లం ఉందని మళ్ళీ పోస్ట్ పోన్ చేయమనంటే సరే మళ్ళీ పోస్ట్ పోన్ చెప్పి చేసినాం. ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ ఉన్న ఉద్యోగాలని ప్రతిదానికి 1 month గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తే మనం కంప్లీట్ చేయగలిగిన నోటిఫికేషన్స్ ఇవి. దానివల్లనే ఆలస్యమైంది తప్ప ఏదైతే నిజంగా ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేక ఆపే ఉద్దేశంతో ప్రభుత్వం లేదు. ఈ రోజు కూడా వర్గీకరణ ఇవన్నీ ఫినిష్ అయినాక జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఆ తేదీ ప్రకారంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తామని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము అదే కూడా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఒక స్పష్టంగా చెప్తున్నాం. మేము గవర్నమెంట్ అనేది ఏదన్నా చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రతి దానికి కూడా 2 ఇష్యూస్, ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీద ఏముంటుంది, సమస్యని మీరు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జియో 46కి 2 ఇష్యూలు ఉండే, ఒకరు క్యాన్సిల్ చేయాలని, ఒకరు క్యాన్సిల్ చేయొద్దని. ఇదే మిర్రర్ టీవీలో ఓయూలో క్యాన్సిల్ చేయొద్దన్న వాళ్ళు దీక్ష చేసినప్పుడు చూపించారు, క్యాన్సిల్ చేయమన్న వాళ్ళు ఇంద్రపార్క్ దగ్గర చేసినప్పుడు కూడా మీరు చూపించారు. బికాజ్ మీరు రెండింటిని చూపిస్తారు. బట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఇద్దరిట్లో కూడా వాస్తవం ఏంది, ఇద్దరికి ఇబ్బంది కలగకుండా సమన్వయం చేస్తూ ఆ సమస్యని పరిష్కరించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మీ పైన ఏముంటుంది, ఎవరు క్వశ్చన్ చేసినా కూడా దాన్ని చూపించడం యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ పైన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మీడియా మీరు చూపిస్తారు, ఏది ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. యాజ్ ఎ ప్రభుత్వం ఇద్దరిది కూడా చూసి ఏది కరెక్ట్, దేంట్లో లీగాలిటీస్ ఉన్నాయి అన్ని ఆలోచించి పరిష్కరించాల్సిన ఒక స్టేజ్లో ఆ యొక్క స్థానంలో ప్రభుత్వం ఉంటుంది. ఆ కోణంలో ప్రభుత్వం అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అన్నింటినీ ఒకటొకటిగా ఇదేందనంటే 10 ఏళ్లుగా పేరుకపైన మురికి 10 ఏళ్లుగా పట్టించుకోకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు లేదు ఏదన్నా కూడా ఆడ పోవాలి, ఆ పెద్ద మనిషి చూస్తేనే సంతకం పెడితేనే అయ్యే పరిస్థితి ఉండే. సో అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో అందుబాటులో ఉంటూ ప్రతి దానిపైన రివ్యూ చేస్తూ ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేస్తున్నాం. సో రిజాల్వ్ చేస్తున్న క్రమంలో తప్పు జరగొద్దు, అన్యాయం జరగొద్దు, ఏదైతే అర్హత ఉన్న యువకులకే ఉద్యోగాలు రావాలి అని చెప్పని ఆ ఇంటిగ్రిటీని మళ్ళీ కల్పిస్తూ ఆ ట్రాన్స్పరెన్సీని చూపిస్తూ ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా లీగల్ స్టీమ్స్తో సంప్రదిస్తూ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో కొంచెం ఆలస్యమైంది, కానీ మేము చెయ్యము ఇవ్వము అంటలే కదా. 100% ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తాము. రైట్. 2025 విషయానికి వస్తే ఈ ఇయర్ అయినా సరే మీరు అన్నట్టు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా, లేకపోతే గత ప్రభుత్వం లాగే మాటలకి పరిమితం అవుతారా? గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో మీకు తెలుసు, నాకు తెలుసు. సరే మీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళ లెక్క వాళ్ళని చూపించమని చెప్పండి. మొదటి సంవత్సరంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు భర్తీ చేశారు. మీకు అదే చెప్తున్నా. 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టు కేసు చిక్కుముడ్లలో ఏదైతే సంబంధించి ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు అగ్రి చేసినా చేయకపోయినా అది వాస్తవం కాబట్టి అగ్రి విత్ యు అన్నాను నేను. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటే నడుస్తుందా? ఇప్పుడు గతంలో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ని కోర్టుకి వెళ్ళి క్లియర్ చేయకపోతే కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది కోర్టు కేసులో పడి ఆ పోస్ట్ లాగా ఆపేస్తారు.
ఆపేసినప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయ్యి ఈ పూల్ కంప్లీట్ కాకుండా అదే డిపార్ట్మెంట్ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వస్తుందా? ఆ పూల్ కంప్లీట్ అయితేనే ఎన్ని జాబ్స్ మిగులుతాయి తెలుస్తేనే కదా అవి మళ్ళీ కొత్త జాబ్స్ అన్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చేది. అవన్నీ పెండింగ్ ఉండడం వల్లనే కదా ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. అవన్నీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఒక GOS నెంబర్ 3ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మన నేబరింగ్ స్టేట్ AP కోర్టు తీసుకొచ్చిన ఒక జియోని సేమ్ జియోని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ జియోని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు ఇంద్రపార్ కాడ ధర్నా చేశారు. అది వారి చిత్తశుద్ధి. అండ్ అసలు తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సార్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే ఆ జియో ద్వారా మేము నియామక పత్రాలు ఇస్తుంటే మేము ఆ నియామక పత్రాలు ఇవ్వద్దు అని చెప్పి కవిత గారు ధర్నా చేశారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు ఏంటండి? అది తప్పు కాదా? ఏదైనా పర్లేదు 100% ఇవ్వాలి. వాళ్ళ లెక్క వాళ్ళు ఇచ్చారు మేము ఇస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుంది మేము ఆలోచించలే. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆపేసింది 100% దానివల్ల యువకులు ఇబ్బంది పడుతుంటే దాన్ని కంప్లీట్ చేయాలని ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. మేము వాళ్ళ లెక్క వెండేటా పాలిటిక్స్ వాళ్ళ లెక్క పర్సనల్గా వాళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి పేరు వస్తుంది మేము ఆలోచిస్తలేము. ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, కొన్ని జాగాలను మధ్యలో ఆపేసిండ్రు. దానికి కూడా డబ్బులు కేటాయించినాము, దానికి కూడా ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసినాము, దాని కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసినాము. హైదరాబాద్లో ఇళ్ళ స్థలాలు కూడా సంబంధించి లబ్ధిదారులకి అలొకేట్ చేసినాము. అరే వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి పేరు వస్తుంది మేము ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ జేబులకి వెళ్ళి కాదు కదండి, ఇది ప్రభుత్వ సొమ్ము. ప్రజలకు ఉపయోగపడడానికి స్కీమ్స్ పెట్టినాము. సో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మేము పంతాలకి పోయే ప్రభుత్వం కాదు. ఎక్కడైనా తప్పు జరిగినా మేము యాక్సెప్ట్ చేస్తాం. మేము వాళ్ళ లెక్క అహంకారంతో మేము తప్పు చేసినా కూడా మేము ఒప్పుకోమనే విధంగా మేము వివరించాం. అంటే ఎందుకు ఇంకా పదే నేను ఇందాక కూడా ప్రతిసారి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ చూసి మీరు భయపడుతున్నారు ప్రతిసారి అన్ని సార్లు. బీఆర్ఎస్ పార్టీని చూసి బల్మూరి వెంకట్ భయపడ్డా, KTR భయపడ్డా, KCR భయపడ్డా, యావత్ తెలంగాణ సమాజం చూసింది ఎవరెవరికి భయపడ్డారు, ఎవరెవరికి భయపడ్డారో చూసింది. ఈ రోజు ఈ స్థానంలో కూర్చొని మీరు నన్ను అడుగుతున్నారు ప్రభుత్వానికి సంబంధించి పనులు ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఆలోచించాలి. కానీ ఈ విషయాలంటే ప్రతిసారి ప్రతిపక్షాన్ని వేలెత్తి మీరు ఏమన్నారు, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వచ్చింది? వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అని చెప్పి అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అని చెప్పి మీరు ప్రశ్నించారు. అవును, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కాదు, అది వాళ్ళ సొత్తేం కాదు. వాళ్ళు చేసిన తప్పిదాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా, మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నం చేసిరు వాళ్ళు. మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని ఆపి కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? దాదాపు 1 year కావస్తుంది కదా. ప్రతి దానికి కూడా ఇప్పుడు నేను మీ గ్యారంటీస్ పైన పెండింగ్ లో ఉన్న వాటిపైన మీకు స్పష్టత ఇచ్చినాను. నిరుద్యోగ భృతి స్టార్టింగ్ లో మనం ఒక మాట అనుకున్నాం, ఒక్కొక్క గ్యారంటీ గురించి డిస్కషన్ చేస్తాం. మరి అయిన వాటి గురించి మాట్లాడేందుకు మాట్లాడుతున్నాను కదా మీరు ఇప్పుడు అయిన వాటి గురించి చర్చగా అయిన ఒప్పుకుంటారా? ఏది అవి అయినా ఒప్పుకుంటారా? సగమే అయినాయి సార్. అంత చెప్పండి, దానిపైన డిస్కషన్ చేస్తే ఏడు సగం అయినాయో. ముందు మిగతా అంటే పెండింగ్ ఉన్న వాటి గురించి మాట్లాడాలి కదా. అన్నారు ప్రతి గ్యారంటీ గురించి అన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజల దృష్టికి మనం తీసుకొని వెళ్తున్నప్పుడు ఏ గ్యారంటీ సగమైంది ఎక్కడైంది ఆ డేటా చెప్పండి నాకు. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు ఫోటో చూపించారు కంప్లైంట్, ఆ గ్యారంటీది కూడా నాకు చెప్పండి. ఆ డేటా స్కీమ్ ఇగో ఇటు సగమైంది ఇటు కాలే అని చెప్పండి. అది మా దృష్టి. ఇప్పుడు మీరు అన్నారు కదా పోయి తీసుకొచ్చినా చేసిన, ఎంతైతే ఒక అక్రమ కట్టడాల గురించి మీరు చూపించారో ఆ గ్యారంటీ కూడా ఇక్కడ కాలేదు ఇక్కడ సగమైందని కూడా చూపించండి. మీరు చూపిస్తే 100% అది కూడా తీసుకుంటా, ఆ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తా. ఆ పెండింగ్ లో ఉన్న ఎంత పర్సెంటో మీ ప్రకారంగా దాన్ని కూడా భర్తీ చేస్తాము. మీరు ఇందాక అన్నట్టు ఫ్రీ బస్ గురించి నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే. దాని తర్వాత రైతులు రుణమాఫీ గురించి మీరు మొత్తం చేయకపోయినా సరే ఇంకా 30% మిగిలిన్నా సరే నేను దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చాను. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఎక్కడెక్కడ రుణమాఫీ కాలేదో. మీరు నాకు కాదు తీసుకెళ్లాల్సింది, ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడైతే కాలేదో ఆ డేటా తీసుకొని వచ్చి అసెంబ్లీకి రండి నాయనా అని చెప్పి స్వయంగా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము చెప్పినాం, ఎక్కడెక్కడ కాలే ఏమేమి కాలే తీసుకురండి, దాన్ని కూడా చేద్దామని చెప్పి మా బట్టి గారు కూడా మాట్లాడారు. వాళ్ళకి చెప్పురి ఫస్ట్ ప్రజలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళని ఎన్నుకోనరు. ఈరోజు అవి మర్చిపోయి దాని గురించి ఆ అంశాలు మా దృష్టికి తీసుకురాకుండా ఇంకోటి, మా ముఖ్యమంత్రి గారు ఏమి బీఆర్ఎస్ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో లేదా ఎంఐఎం పార్టీలోనో కలవకుండా లేదా ఫార్మ్ హౌస్లలో కూర్చోలే. మాకంటే ముందు కూడా వాళ్ళు వస్తే ఫస్ట్ అపాయింట్మెంట్ వాళ్ళకే ఇస్తారు. ఆ అంశాలని తీసుకురండి, అందరము కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దాం. అధికార పక్షము ప్రతిపక్ష నిరుద్యోగ భృతి దానిపైన కూడా దానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఎవరెవరికి ఇప్పుడు ఏదైతే సంబంధించి ఇప్పుడు ఇమీడియట్ గా రైతు బంధు దాని గురించి ఏదైతే తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామో నెక్స్ట్ 100% దాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫ్రేమ్ చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్టెట్లు ఇవ్వాలి, దానిపైన కూడా అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీ సెషన్లో
చర్చ పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా. మీ ద్వారా వీలైతే దాని తర్వాత నా తర్వాత ఇంటర్వ్యూ చేసే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అంశాలపైన కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాను సార్. మా వాళ్ళకి నేను చెప్పుకుంటా, వాళ్ళకి నేను మాట్లాడా కాబట్టి వాళ్ళతో మిమ్మల్ని చెప్పమంటున్నా. వాళ్ళతో నేను మాట్లాడా కాబట్టి మీరు కమ్యూనికేట్ చేయమని చెప్పి కోరుతున్నా మిమ్మల్ని నేను. రైట్, గురుకులాలకి సంబంధించి రీలింకిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అంటే ఫస్ట్ నుంచి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం, రిలింక్విష్మెంట్ అనే దానికి 2 ఆస్పెక్ట్స్. రిలింక్విష్మెంట్ అనేది ఎప్పుడు వచ్చింది, అది దేని వలన వచ్చింది? లాస్ట్ ఇయర్ 2018 ఓకే రిలింక్విష్మెంట్ వచ్చింది. ఓకే, అది దేని వలన వచ్చింది అని అంటే, రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది మనము ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ఫిలప్ చేయాలంటే వేకెన్సీస్ అనేది ఓవర్ ఏ పీరియడ్ జాబ్స్ ఇచ్చినాక 2 months 3 months 4 months కూడా వేకేట్ అవుతూ ఉంటుంది, పోస్ట్ మిగులుతూ ఉంటాయి. రిలింక్విష్మెంట్ ఆప్షన్ వల్ల ఏంటంటే ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వలేము. 6 months కానీ 8 months కానీ నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి భర్తీ చేస్తూనే ఉండాలి ఆ ఉన్న పూళ్ళు. సో ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనే కోణంలోనూ మరి దేని కోణంలోనూ గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు నెక్స్ట్ నోటిఫికేషన్లో జరగకుండా దానికి సంబంధించి ఆ అంశం పైన అందరు అధికారులతోటి ముఖ్యమంత్రి గారితో ఆ రోజు ఈ అంశాలపై నేను కొట్లాడినా కాబట్టి ఈ అంశాలపై నన్ను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారి నివాసానికి నన్ను కూడా ఆహ్వానించారు. నాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులని, న్యూట్రల్గా ఉన్న విద్యార్థి నాయకులని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన న్యాయవాదులను కూడా పిలిచి మాట్లాడి దాన్ని ఏమేమి చేంజెస్ తీసుకురావాలి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారు హయాంలో శ్రీధర్ బాబు గారు, నాతో పాటు జైవీర్ గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, రామగుండం ఎమ్మెల్యే అందరం కలిసి కూర్చొని మాకున్న ఒపీనియన్ చెప్పినాం. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఇబ్బంది ఏం కలగకుండా చూసుకుంటాం. అండ్ ఇప్పుడు జరిగిన ఇబ్బందులకి కోర్టు కేసులలో పెండింగ్లో ఉన్నవి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయిస్తున్నాం. మళ్ళీ దాన్ని అప్పీల్కి వెళ్ళడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇటువంటి కూడా ఏం చేస్తలేం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ప్రయారిటీ ఈజ్ టు గివ్ జాబ్స్. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలని ఒక సంకల్పంతో ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. మేము ఎక్కడ కూడా ఆ ఉద్యోగాల్ని సరే మా కోసమో మా వాళ్ళ కోసమో మా ఇంట్లో కోసమో దాన్ని ఏదో ఇచ్చేసుకునే ప్రయత్నం మేము చేస్తలేము. సో చేయనప్పుడు 100% మేము ఎవరికన్నా ఇస్తాము. అది ఏది ఉందో ప్రొసీజర్ ప్రకారంగా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చేస్తాము. సరే మీరు అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తాను, ఒక పాయింట్లో కొద్దిగా ఆలస్యం అయింది, నేనేం దాన్ని కాలేదు, నేనేం డినే చేస్తలేను. మీరు అన్నయ్య కూడా మేము ఇచ్చిన కొన్ని గ్యారంటీస్లో ఏదైతే సంబంధించి 30% గ్యారంటీస్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, 100% వాటిని కూడా ప్రతి ఒక్క గ్యారంటీని కూడా నెక్స్ట్ ఎలక్షన్కి మేము పోయే లోపల అన్నిటిని ఇచ్చి ఇది మేము ఇచ్చినామని ఆ మ్యాండేట్ని పట్టుకుని మేము పోతాము. బికాస్ మేము కూడా 5 సంవత్సరాల తర్వాత పబ్లిక్ని ఫేస్ చేయాలి. పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, దే హ్యావ్ కంప్లీట్ రైట్. కానీ మేము జనానికి జవాబుదారీతనంతో మేము ఉన్నాం కాబట్టి, బాధ్యత గల ప్రభుత్వంగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఇంత బలంగా ఇంత గట్టిగా నేను ప్రభుత్వ స్కీమ్స్ గురించి చెప్పగలుగుతున్నా. రైట్, NSUI నుంచి మీతో పాటు పర్సనల్గా తిరిగిన కొంతమందికి మీరు అసలు ఏం చేశారు? వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. అభిజిత్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, అరుణ్, రాజు, శాంతన్, అలాగే రమ్యారావు కొడుకు రితీష్. సో మీరు అసలు పర్సనల్గా వాళ్ళకి ఏం చేశారు? నేను పర్సనల్గా వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులు. నేను పర్సనల్గా వాళ్ళకి ఏం చేసిన అనేది నాకు వాళ్ళకున్న అండర్స్టాండింగ్, ఏం చేస్తున్నా అనేది. నేను ఒక వ్యక్తికి ఏం చేసిన అనేది నేను మీడియా ముఖంగా చెప్పి నేను ఇది చేసిన అని చెప్పి చెప్పుకునే వ్యక్తిని నేను కాదు. అంటే కొంచెం వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని బయట బాగా వినిపిస్తున్నారు. బయట మస్తు మాట్లాడతారు. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, నాతోటి ఉన్నారా లేదా, మీరు ఇక్కడ వచ్చినప్పుడే మీరు చెప్పిన పేర్లలో 4 ఇక్కడనే చూసారు. మీరు మీ కళ్ళ ముందే వాళ్ళు కనబడ్డారు. వాళ్ళని క్లియర్గా వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు నేను ఏం చేసినా ఏం చేయలేదు అనేది. అండ్ వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులు. వాళ్ళు ఏంది కేవలం NSUIలో నాతోటి ఉన్నోళ్ళు, లేకపోతే కేవలం NSUI తోటో సంబంధించి ఉన్నోళ్ళు కాదు. వాళ్ళనే కాదు, మీరు కేవలం ఒక 6-7 పేర్లే చెప్పారు, అంటే మీతోటి చూసిన వాళ్ళ పేర్లే చెప్పారేమో. అట్లా అసెంబ్లీకి నియోజకవర్గ స్థాయిలో ఒకరు ఉన్నారు, ప్రతి అసెంబ్లీకి ఒకరు ఉన్నారు, 119 నియోజకవర్గాల్లో ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నారు. 100% వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తాము. లోకల్ బాడీస్లో రేపు రాబోయే లోకల్ బాడీస్లో వారికి సముచిత స్థానం PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 100% లోకల్ బాడీస్లో వాళ్ళకి పెద్దపీట వేస్తామని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది, 100% ప్రాధాన్యత ఉంటుంది. దానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మొదటి వరుసలో దానికి నాయకత్వం వహిస్తున్న బల్మూరి వెంకట్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, నుత్తి శ్రీకాంత్ కానీ, మెట్టు సాయి కానీ, ప్రీతం కానీ, మా వీరయ్య గారు కానీ, శారదక్క గారు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా, శివసేన రెడ్డి గారికి కానీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభలుగా
ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ శివచరణ్ రెడ్డి కదా, శివసేన రెడ్డి శివసేన రెడ్డి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. ఓకే ఓకే. ఒక్కొక్కటిగా అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ వరుసలో డైరెక్టర్స్ ఇవన్నీ అపాయింట్ అయినప్పుడు మార్కెట్ కమిటీస్, గ్రంథాలయ కమిటీస్, ఏ స్టేచర్కి ఏ కేటగిరీకి సంబంధించి వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ. యూత్ కాంగ్రెస్ అంటే మీరు ఆల్రెడీ ఎన్ఎస్యు నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎమ్మెల్సీ అయ్యారు, అయినా కూడా ఎందుకు మీరు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేశారు? ఉన్న పరిస్థితులలో పార్టీ అట్ ది ఏజ్ ఆఫ్ 18 to 27 ఎన్ఎస్యుఐ సంబంధించిన ఏజ్ గ్రూప్, 27 నుంచి 35 ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఎలక్షన్ కాదు. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఎ మెంబర్షిప్ ప్రాసెస్. ఆ ఏజ్ గ్రూప్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్లో పాల్గొనాలి. ఎందుకంటే అది పార్టీ రూట్స్ని బలపరిచే ఒక ప్రయత్నం, అది ఆ సిస్టమ్. సో నేను ఆ ఏజ్ గ్రూప్లో వస్తాను కాబట్టి ఆ మెంబర్షిప్ అంటే మధ్యలో ఎందుకు మరి డ్రాప్ అయ్యారు? మెంబర్షిప్ నేను చేయించినాను. అండ్ నేను ఎందుకు సిస్టంలో లేను అనేది అది విత్ ఇన్ ద పార్టీ, అది మా పార్టీ అంతర్గత విషయము. మా పార్టీలో ఉన్న నాయకులు ఏ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, ఇంకేదన్నా స్థానం ఇంకెక్కడన్నా బల్మూరిని వెంకట్ని పెట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ యొక్క నిర్ణయానికి కట్టుబడాల్సిన ఒక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. అంటే ఈ క్రమంలో బేసిక్గా కొంతమంది మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేసే క్రమంలో ఇంటర్నల్గా కొంతమంది ఎమ్మెల్యేలే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కొంతమంది అయితే రాతపూర్వకంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా మీకు ఇంటర్నల్గా అగైనెస్ట్ అయ్యిందని కూడా విన్నాను. వాట్ యు సే అబౌట్ దట్? ఒకటి, నా పాత ఏమి ఈజీగా వచ్చి కూర్చోలేడ, లేదా ఎవరో తెచ్చి ఆ పూల పంపు పైన నన్ను కూర్చోబెట్టలే. అండ్ ఒక సిస్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంటర్నల్ డెమోక్రసీ అనేది మా పార్టీలో ఎక్కువ. ఎవరికి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుంది. అండ్ సిస్టంలో ఉన్నప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్లో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది తప్పని చెప్పి కూడా నేను భావిస్తలేను. బికాజ్ వాళ్ళకి నేను నచ్చవచ్చు, లేదు సరే నా పైన నచ్చడము నచ్చకపోవడం కంటే కూడా అవతల వ్యక్తి ఎవరైనా వాళ్ళకి సంబంధించిన దగ్గరున్న వ్యక్తి ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ అనేది వారికి ఇస్తారు. ఆ క్రమంలో నేనేదో ఉండి ఇదేదో లేదా అట్లెట్లయితే ఇట్లయితే డ్రాప్ అయ్యి మిట్టపల్లి వెంకటేష్ కూడా సపోర్ట్ ఇస్తానని కూడా చెప్పారు. అంటే ఒకటి, పార్టీ సిస్టంలో మెంబర్షిప్ చేస్తున్నప్పుడు ఉన్న క్యాడర్ సంబంధించి సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మా ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఏ డెసిషన్ తీసుకుంటాం అనేది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నా ఇండివిజువల్గా నేనేం చేసుకుంటా అనేది అది నా ఇండివిజువల్ ఒపీనియన్. ఇఫ్ ఇట్స్ రిలేటెడ్ విత్ పబ్లిక్ ఏదైతే ఉంటుందో 100% మీకు నేను సమాధానం చెప్తాను. అండ్ నేను ఎవరికి చేసినా ఎట్లా చేసినా అనేది చేసుకున్న వాళ్ళకి క్లారిటీ ఉంది, అయిన వాళ్ళకి క్లారిటీ ఉంది, ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కూడా వీ ఆల్ బిలాంగ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ, వీ ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈరోజు మా వరకు వచ్చింది కాబట్టి మేము బయట పెట్టాం, మీకు ఏమంటున్నా, కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళి ఆ యువకులందరి తరఫున ఒక ఎమ్మెల్సీ స్థాయిలో నేను ఉన్నా కాబట్టి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఐ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా ఇబ్బంది ఉందని అంటే ఆ కార్యకర్త స్థాయికి వెళ్ళి వచ్చిన బల్మూరి వెంకట్ 100% అందరికీ అండదండగా నిలబడతాడు. ఎలక్షన్స్ వరకు, సిస్టమ్ వరకు, మెంబర్షిప్ ప్రాసెస్ వరకే ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మేమందరం కలిసి కట్టి ఆ పార్టీ బలోపేతం కోసము అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా పిడికలు బిగించి పనిచేస్తాం. అండ్ ఈ యూత్ కాంగ్రెస్ విషయంలో ఈ ఎలక్షన్స్ విషయంలో బేసిక్గా రెడ్డి సామాజిక వర్గం మీ మీద ఎక్కువగా యాంటీ అయిందని మేడం. ఒకటి, సామాజిక వర్గము ఇది యాంటీ అయినరు, అగేన్స్ట్ అయినరు. అందులో మినిస్టర్స్ ఎక్కువ ఉన్నారు. దుద్దిల శ్రీధర్ బాబు, నేను పేర్లు కూడా చెప్తున్నా, దుద్దిల శ్రీధర్ బాబు. శ్రీధర్ అన్న నన్ను వారి సొంత తమ్ముని లెక్క భావిస్తారు. నేను రాజకీయంలోకి మొదట వచ్చినప్పుడు జువాడి నిఖిల్ చక్రవర్తి అని చెప్పి మా పెద్దమ్మ కొడుకు, వారు శ్రీధర్ బాబు గారితో, చొక్కారావు గారు మనవాడు, వారితోటి నేను పొలిటికల్గా వచ్చినప్పుడు నాకు శ్రీధర్ బాబు గారిని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఏమీ లేనప్పుడే శ్రీధర్ బాబు గారు నాకు సపోర్ట్ చేశారు. వెన్ ఐ వాజ్ నథింగ్ శ్రీధర్ బాబు గారు అప్పుడే నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిండ్రు. బట్టి గారు అప్పటికెళ్ళి నాతోటి ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ఒకరికి మధ్యలో కొట్లాటలు పెట్టి, లేదు దానిపైన కమెంట్ చేసి, దాని గురించి ఏదో మాట్లాడితే దానివల్ల ఏదో వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ తీసుకున్నామనే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు ఈ కుల రాజకీయాలు చేసి బల్మూరి వెంకట్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ రకంగా చిత్రీకరిస్తే వాళ్ళు దీనివల్ల ఏదన్నా బెనిఫిట్ పొందుదామనే ప్రయత్నంలో భాగంగా వచ్చే మాటలు ఇవి తప్ప 100% నా పార్టీలు ఉన్న ప్రతి ఒక్కళ్ళతోటి వాళ్ళు నాకు అగైన్స్ చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళు నా కుటుంబ సభ్యులు. మన కుటుంబంలో మన అన్ననో తమ్ముడో మనల్ని మోసం చేస్తే సంపకం కదా. పొన్నం ప్రభాకర్ మంత్రిత్వ వర్గం అంటే మీకు పెద్దగా నచ్చదని విన్నాను సార్. అంటే మీకు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇది నచ్చదు, వీళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చరు. ఎందుకు నచ్చదు? దేనికోసం నచ్చదు? నేను విన్న దాని ప్రకారమే దేనికోసం మిమ్మల్ని ఇవన్నీ అదే చెప్తున్నా.
ఇప్పుడు నాలుకేకి పైసలు ఏమి ఖర్చు కావు, ఎవడు ఏది పడుతుంది మాట్లాడతారు. బయట ఈ రూమర్స్ ఎంత చక్కర్లు కాకపోతే మా వరకు వస్తాయి చెప్పండి. చీ, ఈరోజు సోషల్ మీడియాలో మీ వరకు రానికి ఎక్కడనో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు మీ వరకు వచ్చాడు. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. నేను మీకు ఏమంటున్నా, ఎవరితోటన్నా పర్సనల్గా నాకు పడకపోయినా నాకు నచ్చకపోయినా నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా 4 గోడల మధ్యలో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని నిలదీసే ఒక ధైర్యము, ఆ యొక్క చనువు మా నాయకులు నాకు ఇచ్చారు. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. గతంలో ఇది నాకు కొత్త ఏం కాదు. హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు నా గురించి ఎట్లనే మాట్లాడినారు, బల్మూర్ వెంకట్ని ఖతం చేసిర్రు, బలి చేసిర్రు, బలి పశువు చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు కూడా నేను చెప్పిన 100% నా పార్టీ నా కష్టాన్ని గుర్తిస్తుంది, నాకు సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పిన. ఈరోజు చాలా గర్వంగా, ధైర్యంగా, బలంగా, ఇంత కాన్ఫిడెన్స్ తోటి నేను మాట్లాడగలుగుతున్నా అంటే నేనున్న స్థానము అది కల్పించిన పార్టీ నాకు అండదండగా ఉందని ఒక ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాను. రైట్. వీర్లపల్లి శంకర్ చేసినటువంటి కామెంట్స్ వెలమ కమ్యూనిటీని ఉద్దేశించి, అది బేసిక్గా కేసీఆర్ మీద అయి ఉంటే డైరెక్ట్గా పేరు తీసి మాట్లాడుతుంది. బట్ కమ్యూనిటీని తీసి మాట్లాడినప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక్క చోటే మాట్లాడి వదిలేశారు తప్ప దాని మీద ఎందుకు మీరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోయారు? అంటే రేవంత్ రెడ్డి మీకు మామ అయినప్పుడు, అంత క్లోజ్ అయినప్పుడు మీరు ఆయనకే చెప్పుండొచ్చు కదా. విషయం ఇప్పుడు నేను చెప్పినా చెప్పలేదా అని చెప్పి నేను బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ దీని మీద చాలా గట్టి పోరాటం చేశాడు. ఒక విషయం, నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. పార్టీకి నష్టం కలిగేది ముఖ్యంగా నా వలన నా పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదని ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. ఐడియాలజికల్గా నాకు ఏది ఉన్నా కూడా 4 గోడల మధ్యలో మా పార్టీ అధ్యక్షునికి, మా ముఖ్యమంత్రి గారికి నేను ఏమి వివరించాలి, ఏది ఇవ్వాలి, వర్బల్గా కానీ లిఖితపూర్వకంగా నేను ఇచ్చినాను. దానికి సంబంధించి ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరగాలి, ఏం జరగాలి, దాని నెక్స్ట్ డే వచ్చిన ఎక్స్ప్లెనేషన్ వీడియో చాలా స్పష్టంగా కనబడ్డది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సామాజిక వర్గం పెద్దలకి, ఆ కమ్యూనిటీ పెద్దలకి, అన్ఫార్చునేట్గా నేను కూడా పుట్టింది అదే సామాజిక వర్గం, నేను అదే సామాజిక వర్గానికి వెళ్ళి పుట్టినప్పటికీ కూడా నా పాత్రలో నేను పైకి వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసిన నాయకులు ఒకరిద్దరు తప్ప మిగతా అందరు కూడా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టింది హైదరాబాద్లో. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. కులాలు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జీవించే ఒక ఆ టైప్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది హైదరాబాద్లో. నేను ఇక్కడ అంబర్పేటలో ఇక్కడనే పుట్టి పెరిగింది, నాకు ఆ రకమైన ఒక అట్మాస్ఫియర్లో పెరిగింది. సో ఈ క్రమంలో పెరిగినాక నేను ఎమ్మెల్సీ అయ్యే క్రమంలో పదే నన్ను పోక్ చేసి ఈ సామాజిక వర్గం అని చెప్పి మీడియాలో చూపిస్తేనే ఓకే, ఇక నేను అందులోనే పుట్టిన కాబట్టి అది ఎట్టి పరిస్థితి మనం చనిపోయే వరకు కూడా మనతోట ముద్ర అనేది ఉంటుంది. అది నేను చెరుపుకోవాలనుకున్నా కూడా చెరగదు, అది 100% ఉంటుంది. సో ఉన్నది కాబట్టి ఆ సామాజిక వర్గ నాయకులు వాళ్ళు గతంలో నాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ, గతంలో అదే సామాజిక వర్గం పైన నేను కొట్లాడి కేసుల పాలై, జైలు పాలై, భౌతిక దాడులు, మీరు అన్న అన్ని ఇష్యూస్లో ఎఫెక్ట్ అయినాను. నా పర్సనల్ ఫ్యామిలీ అన్ని ఇష్యూస్లో ఎఫెక్ట్ అయినాను. బికాస్ ఆ ఫైట్లో ఉన్నాను కాబట్టి. సరే, నేను చూస్ చేసుకున్న పాత అని చెప్పి అన్నిటితో డెడికేషన్ తోటి నేను ఉన్నాను. నా పార్టీ కూడా నాకు ఆ ప్రాధాన్యత కల్పించేది. సో దాంట్లో భాగంగా వీర్లపల్లి శంకర్ గారు ఈ కమ్యూనిటీ పైన కాదు, ఎవరన్నా కూడా వ్యక్తిగతంగా ఏ కమ్యూనిటీని కూడా విమర్శించడం అనేది సరికాదు. పార్టీ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోయింది? వారికి శంకర్ గారికి ఇమీడియట్గా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు నోటీస్ సర్వ్ చేశారు. శంకర్ గారు నెక్స్ట్ డేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అన్నది ఇది కాదు, నేను నా మాటల్ని వెనకకు తీసుకుంటున్నా కూడా అని మాట్లాడడం జరిగింది. ఇంత క్లియర్గా చెప్పినాక అండ్ బాధ్యత గల ఆ సామాజిక వర్గానికి మా పార్టీలోని ఒక సభ్యుడు తప్పుగా మాట్లాడినారు కాబట్టి మా పైన కూడా బాధ్యత ఉంటుంది వారికి క్షమాపణ చెప్పడం. జగిత్యాల్లో జరిగిన ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మీటింగ్లో వాళ్ళ రాజకీయ కక్షలు అంటే చూసుకోవాలి, కానీ వెలమ కమ్యూనిటీ అదే మీకు అదే చెప్తున్నా, ఆ డిస్ట్రిక్ట్ బాడీ సంబంధించి పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా నేను బహిరంగ క్షమాపణ కూడా చెప్పిన, మీడియా ముఖంగానే చెప్పిన. ఆ సామాజిక వర్గానికి అందరికి కూడా సరే మా పైన కూడా బాధ్యత ఉంటుంది, పార్టీలో ఉన్న సభ్యుడు ఆ రకంగా మాట్లాడిండు కాబట్టి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్తున్నాను కూడా నేను అంగీకరించిన. బహిరంగ క్షమాపణ కూడా చెప్పిన, తప్పేముంది సరే మాట్లాడిండు అని వెనకకు తీసుకోండు. ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా కోపం వస్తుంది. నాకు కొంచెం తక్కువ వస్తుంది మన ఇక్కడ పెరిగినాడు, కొంతమందికి ఎక్కువ ఫీలింగ్ ఉన్నది, కొంచెం ఎక్కువ వస్తుంది. అందరికంటే కోపం ఎక్కువ, మీకు అది అర్థం కాదు ఉండొచ్చు. బల్మూర్ వెంకట్కి బేసిక్గా రౌడీలో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఫ్రెండ్స్ కంటే పొలిటికల్గా మనం ఉన్నప్పుడు రౌడీలు అండగా ఉండాలి. పాలిటిక్స్లో మనం కూడా ఏ వ్యక్తి పుట్టుకతో రౌడీ లేక పుట్టాడు, ఉన్న క్రమంలో వాళ్ళకు ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారు. అండ్ ఉన్న సిస్టంలో వాళ్ళు ఎక్కడన్నా ఇదే ఉన్న సర్కిల్లో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో పరిచయం అవుతారు.
అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు 2-3 మంచి మాటలు చేసి ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి మీరు ఫ్రెండ్స్ అని చెప్పి చిత్రీకరించవచ్చు. ఎక్కడన్నా మనం అధికారంలో ఉండి వాళ్ళతోటి ఏదన్నా తప్పులో భాగస్వాములు అయితే దట్ ఈస్ రాంగ్. ఈ ఫోటోకి మీరు సమాధానం ఏం చెప్తారు? తన్ను ఖాన్ సి రా బోయిన్పల్లిలో మీరు ర్యాలీ నిర్వహించినప్పుడు, బోయినపల్లి కాదు, అది హైదరాబాద్లో ర్యాలీ. బోయిన్పల్లి హైదరాబాద్ లోనే ఉంది. మీకు అదే చెప్తున్నా, హైదరాబాద్లో నారాయణగూడకెళ్ళి స్టార్ట్ అయిన ర్యాలీ, నారాయణగూడలో స్టార్ట్ అయిన ఇంత ర్యాలీ. హీరోగా డైనమిక్ గా మీరు ఇక్కడ ముందు కూర్చొని వెనకాల తన్ను తప్పేముంది? ఖాన్. తప్పేముంది? సి ఏదన్నా విషయాన్ని అధికారికంగా అది నా హ్యాండిల్స్లో నేనే పెట్టుకున్నా. మీరేదో తీసుకొచ్చిన అదేదో లేని ఫోటో లేదా నేను ఏదైనా దాక్కోను లేకపోతే ఉన్న లెక్క ఫోటోనే నేను కూడా అదే చూపించింది. చెప్తున్నా. అంత అధికారికంగా నేను పెట్టుకున్నా అంటే ఉంది, తెలుసు అంటే పరిచయం అలా తప్పేముంది? ఈ బాయ్కాట్ చేయమని చెప్పి ఒక వ్యక్తి తప్పు చేస్తే కూడా జైలు ఎందుకు పెడతారు? జైల్లో పెట్టినాక వాళ్ళతో పని ఎందుకు చేపిస్తారు? వాళ్ళు మంచిగా మారి వారి ప్రవర్తన మారి మళ్ళీ వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నప్పుడు, ఒక బాధ్యత గల పౌరునిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా సమాజంలో వారు ఆ రకంగా తప్పు చేయకుండా వాళ్ళని మార్చే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ప్రాపర్ ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే మా బాధ్యత. అండ్ ఏళ్ళు మనకు అన్ని ఒక రకంగా ఉంటాయి. అంటే మరి అంట పెట్టుకొని తిరగాల అని. అంట పెట్టుకొని తిరుగుడు ఏముంది? ఉన్న దాంట్లో వచ్చిండ్రు ర్యాలీలో, ఆ ర్యాలీలో నేను 4 బండ్లు మార్చిన, 4 బండ్లు ఎక్కిన, ఉన్న దాంట్లో 4 ఫోటోలు ఉన్నాయి, ఒకటి తీసుకొచ్చి ఒకటి చూపించారు. ఇప్పుడు తప్పుగా చూపించాలనుకున్నప్పుడు తప్పుగా చూపిస్తారు. అఖిల్ పహల్వాన్ విషయానికి వస్తే ఏం చెప్తారు? తను రీసెంట్ గా కూడా See, రైడింగ్స్ లో అఖిల్- ఒక హోటల్ మొత్తం అంతా అఖిల్ నాకు చిన్నతనంకి వెళ్ళి పరిచయం. ఇప్పుడు కాదు, నేను పుట్టి పెరిగింది అంబర్పేటలో, అఖిల్ ఉండేది రామ్నగర్లో. అఖిల్ ఇదే హిమాయత్ నగర్ ఇక్కడికే, ఈ కాలేజ్లోనే అఖిల్ కూడా ఇక్కడికే వచ్చేది. మీకు వన్ ఆఫ్ క్లోజ్ నేను- ఫ్రెండ్ అని విన్నాను నేను. అది మీకు అదే చెప్తున్నా. అఖిల్ కూడా నాకు చిన్నతనంకి వెళ్ళి పరిచయం ఉన్న క్రమంలో సరే ఆయన ఉన్నదానికి ఏం చేసిండు ఏం చేయలేదు, ఆ ఉన్న పరిస్థితికి అన్నదానికి కనబడ్డాడు, దానికి సంబంధించి అఖిల్కి నాతో పాటు అందరూ క్లోజ్. నేను చిన్నప్పటికెళ్ళి ఫ్రెండ్ అయినప్పటికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, పద్మారావు గౌడ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, లక్ష్మణ్ గారు, బీజేపీ పార్టీ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, వారి అన్న కొడుకులు, ఇదంతా కూడా మా సర్కిలే. హైదరాబాద్లో ఉన్న ప్రతి లీడర్లు వాళ్ళ కొడుకులు మేమంతా కలిసిమెలిసే తిరిగినాం, అందరం కూడా కలిసిమెలిసే ఉండే. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అందరూ కూడా ఇక్కడనే ఉన్నది. ఈరోజు ఉన్న ఆల్మోస్ట్ పెద్ద లీడర్స్ అందరూ కూడా ఈ క్రమంలో అందరితోటి పరిచయాలు ఉంటే ఆ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇష్యూలో వాళ్ళు ఇరికిండ్రు అని చెప్పి, వాళ్ళు తప్పు చేసిర్రు అని చెప్పి భయపడి మాకు తెలుసు అని చెప్పి నాకు తెలియదు పరిచయం లేదని చెప్పుకునేటోని కాదు. లేదా వాళ్ళపైన ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఏదో చేస్తే మనం వాళ్ళతో కలిసి ఏదన్నా తప్పు చేస్తే భయపడాలి, లేదా మన కోసం వాళ్ళని ఏదన్నా తప్పుడు పని కోసం వాడుకుంటే భయపడాలి. అసొంటివి మనం చేయనప్పుడు మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మనం సమాధానం కూడా చెప్పుకోగలగాలి. ఇప్పుడు దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేసి కాదు కూడదు అని అంటే దానికి 100 క్వశ్చన్లు వస్తాయి. ఉన్నదంటే ఉన్నది. మరి అమ్మాయిల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అఖిల్ అంటే ఒకటి, పహల్వాన్ మీద? ఆ అఖిల్ చేసిన దానికి ఏ రకంగా అఖిల్ ఇరికిచ్చిండ్రు, అఖిల్ ఏ రకంగా ఇరికిండ్రు, ఏం జరిగింది ఏంది అనేది అఖిల్ మీకు ఏం చెప్పిన, అఖిల్ నాకు ఎప్పుడో చిన్నప్పటికెళ్ళి పరిచయం. దాని తర్వాత అఖిల్ బీఆర్ఎస్ పార్టీలో తిరిగిండు, బీఆర్ఎస్ పార్టీలో ఉండే. దాని తర్వాత ఒక ఇష్యూలో అఖిల్ని పట్టుకుండ్రు, దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ఉన్నప్పుడు సిస్టమ్ ప్రకారం అఖిల్ తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష అఖిల్ అనుభవిస్తాడు. నన్ను ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు తప్పిసంటివి చేయొద్దు అని చెప్పి చెప్తాము. ఎవరికన్నా కూడా మంచి చెప్పే ప్రయత్నం చేస్తాము. నిజంగా ఇది చేసినాం అని అడిగితే చేయలేదు అని అంటే సరే ప్రూవ్ చేసుకొని బయటికి రా అని చెప్పి చెప్తాము. క్యాట్ వంశీ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇంకా అదే చెప్పిన, దాదాపు మా అతను native- యావజ్జీవ కారాగార శిక్ష పడితే 10 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. వంశీ అందులోనూ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత క్యాట్ వంశీ బయటకు వచ్చాడు. ఇప్పుడు వంశీ మైనర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కళాల విషయంలో వంశీకి సంబంధించి ఒక కేసులో వంశీ ముద్దాయిగా నేరస్తుడు లెక్క అయింది. మర్డర్ చేసి అదే నేరస్తుడు లెక్క వంశీకి సంబంధించి శిక్ష పడ్డది. వంశీ శిక్ష పడ్డాక ఇదంతా అయినాక వంశీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో రవిబాబు అని చెప్పి వాళ్ళ అన్న పైన ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం కేసెస్ లేకుంటే వాళ్ళతో పాటు ఉన్న ప్రేము తార్పల్లి అని మా సొంత విలేజ్ సంబంధించి, ప్రేమ్ది అదే విలేజ్. ఆ విలేజ్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మామలు వాళ్ళ బాబాయిలు అందరూ కూడా మాకు పరిచయము. అట్లా వాళ్ళు నాకు పరిచయం క్రమంలో వాళ్ళు అప్పటికి ఇవన్నీ అయిపోయినాక మా దగ్గరికి ఇట్లా వచ్చింది, ఇది ఇష్యూ అని చెప్పి వచ్చారు. వచ్చినప్పటికీ దాని తర్వాత నాకు పరిచయం అయినప్పటికీ అప్పటికే వాళ్ళ కేసు అయింది, వాళ్ళు సంబంధించిన ట్రయల్లో ఉన్నాడు, శిక్ష అనుభవించారు. కోర్టులో మైనర్ అని చెప్పి అప్పుడు నిర్ధారించి, లేదు మైనర్ అని చెప్పి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నకి శిక్షను ఖరారు చేశారు.
సో దాంట్లో ఆ పరిచయమా ఇది అని అంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటూ పోతే నేను 100 చూపిస్తా, 100 మందివి. అండ్ తప్పేముంది? ఇప్పుడు ఏదన్నా కూడా ఎవరినన్నా మన మీరు ఒక వ్యక్తిగత స్వార్థం ప్రజాప్రతినిధి, మీరు అంటే ఒక కలవద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఓ వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు, ఆ వ్యక్తి మనతో వచ్చి ఫోటో దిగే ప్రయత్నం చేసినప్పుడు నుదుటిపైన రాసి ఉంటది కదా, ఈ వ్యక్తి నేరస్తుడు ముద్దాయి అని చెప్పి నుదుటిపైన అయితే రాసి ఉంటది కదా, చేతులపైన ఏం పచ్చబొట్టు కొట్టరు కదా. అందరూ వస్తారు, అందరూ వచ్చి కలిసిన క్రమంలో అందరు కలుస్తారు, అందరు ఫోటోలు దిగుతారు. అండ్ నాకు స్పష్టత ఉంది నేను చేసే పనిలో. ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను ప్రజలకి సేవ చేస్తున్నా. ఆ సేవ చేసే క్రమంలో అందరూ కలుస్తారు. ఇప్పుడు అందరూ కలిసిరని చెప్పి నువ్వు వాళ్ళతో చేయించినావు, నువ్వు వాళ్ళని బయటికి తీసుకొచ్చినావు, మాటలు మాట్లాడేటోళ్ళు 100 సృష్టిస్తారు. నేనేందో నాకు స్పష్టత ఉంది, వాళ్ళు మీ ఫ్రెండ్సా కదా ముగ్గురు? పరిచయం ఉంది, ఫ్రెండ్స్ పరిచయం ఉంది, స్నేహితులు కూడా ఉన్నారు. Okay. నాకంటే వయసులో పెద్దోళ్ళతో పెద్దవాళ్ళైన వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. నా ఏదైతే సంబంధించి హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి స్నేహం కూడా ఉంది. రైట్. అయితే మీ పార్టీకి సంబంధించి దానం నాగేందర్ కానివ్వండి, లేకపోతే తీన్మార్ మల్లన్న, అంటే ఫస్ట్ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే కనుక బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఆయన ఎత్తుకొని ఇటు ఎట్లేదన్నా కొంచెం ఎక్కడో బ్లాక్ మెయిలింగ్ తీరుగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఏం చెప్తారు మీరు దానికి? అది మల్లన్న పర్సనల్ ఇంట్రెస్ట్. మల్లన్న ఒపీనియన్ ఏందో మల్లన్న చెప్తుండు, నా ఒపీనియన్ ఏందో నాకు అడగండి చెప్తా. మల్లన్న విషయంలో నా ఒపీనియన్ అంటే, సరే ఆయన బీసీ నాయకునిగా, ఒక బలమైన నాయకునిగా బీసీ సామాజిక వర్గాని కోసం అంటే బీసీలకు న్యాయం జరగకపోతే పార్టీ పెడతానంటున్నాడు పక్క నుంచి. కొట్లాడుతుండు. మంత్రి పదవి కోసం అనుకోవచ్చా? ఆయన దేనికోసం చేస్తుండో వారిని అడగాలి మీరు. నాకేందనంటే ఆయన ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుండు, ఒక కమ్యూనిటీ కంటే ఎంటైర్ ఒక సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుండు, బీసీ అనే క్యాస్ట్ సెక్టార్ని రిప్రజెంట్ చేస్తుండు. రిప్రజెంట్ చేసి వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడాలనుకుంటుండు. సరే దాంట్లో భాగంగా అనేకమైన ఆయన పైన ఆ పార్టీ పెడతాడంట, ఆ పార్టీల అంతర్గతంగా కొట్లాడుతుండు, ఇవన్నీ అని చెప్పని సరే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఎంత లేదన్నా ఆయన నా కొలీగ్ కౌన్సిల్లో. నాతోటి మటుకు నేనైతే ఆ సామాజిక వర్గానికి చెందకపోయినా, ఆ లైన్కి చెందకపోయినా, నేను ఇతర క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిగా ఉన్నా కూడా నన్ను ఏ రోజు నాతోటి ఆ రకంగా ప్రవర్తించలేదు, నాతోటి ఆ రకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. నన్ను కూడా ఆయన సొంత సోదరుని లెక్క భావిస్తాడు, నాతోటి అంతే జోవియల్గా ఉంటాడు. ఆయన పర్సనల్, ఆయన పొలిటికల్ లైన్, ఆయన ఇండివిజువల్ ఒపీనియన్, ఆయన ప్రకారంగా ఆయన పోతాడు, నా లైన్ ప్రకారంగా నేను పోతాను. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్ అండ్ ఇండివిజువల్ పాత్. ఎమ్మెల్సీ అయిన తర్వాత అసలు మల్లన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ప్రతిరోజు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని రానికి ఆయనకు ప్లాట్ఫామ్ ఉంది, మీడియా పరంగా క్యూ న్యూస్ అని. ఆ న్యూస్ పరంగా తీసుకొని వస్తుండే. అట్ ద సేమ్ టైం ఆయన ఎమ్మెల్సీ అయినాక నాతో పాటు 2-3 ఇష్యూస్లో నాతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వచ్చిండ్రు. పోస్ట్పోన్మెంట్ కానీ, నియామక పత్రాలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఆయన పాత్ర ఆయన పోషిస్తుండు. దానితో పాటు ఆయన ఎక్కడైతే ఎలక్టెడ్ ఉన్నాడు, ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే ఆయనకు వస్తాయి, ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయో, గ్రాడ్యుయేట్స్ ఏవైతే వస్తాయో ఆ సమస్యలపైన మాట్లాడుతుండు, వారికి అందుబాటులో ఉన్నాడు, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండు. ఆయన డ్యూటీ ఒకవేళ మంత్రి పదవి కానీ మల్లన్నకి వహిస్తే ఈ బీసీ నినాదాన్ని ఆపేస్తే మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరికి ఏం వహిస్తుంది, ఎవరు ఆపేస్తారు, ఎవరు ఆపేయరు, ఇవన్నీ అంటే సింపుల్ ఒకదానితో చెప్తే అయిపోయే విషయాలు కాదు. అండ్ ఆయనకున్న దానికి పోస్ట్ కోసమో దేనికోసమో చేస్తుండని చెప్పి నేను భావిస్తలేను. అండ్ నిజంగా ఎవరన్నా, మల్లన్నాను కాదు, ఎవరన్నా కూడా రేపు పొద్దున పార్టీకి వెళ్ళి బయటికి పోయి పార్టీ గురించి మాట్లాడి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడినప్పుడు నికార్సైన కార్యకర్తగా ఎవరితోటన్నా కొట్లాడతా. మా పార్టీలో ఉండి నా కుటుంబ సభ్యులు అనుకున్నంత వరకే నేను స్పష్టతతో ఉంటా, క్లారిటీతో ఉంటా. పార్టీలో ఉండే పార్టీ గురించి అగైనెస్ట్ గా మాట్లాడే వాళ్ళు మరి ఎలా చూడాలి? పార్టీలో ఉండి పార్టీ అగైనెస్ట్ గా మాట్లాడి మనం ఉన్న సొంత పడవకి రంధ్రం పెట్టుకునేటోళ్ళు ఉంటే వారి విజ్ఞతకే వదిలేస్తా. దానం నాగేందర్ విషయానికి వస్తే అదే వారు ఎవరున్నా వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. ఇప్పుడు వారు నాకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు, వారు కింది స్థాయికి వెళ్ళి వచ్చి గతంలో ఎన్నోసార్లు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా పనిచేసిన అనుభవం వారికి ఉంది. వారికి ఉన్న అనుభవంతో, వారికి ఉన్న ఆలోచనతోటి, వారికి ఉన్న ఒపీనియన్ని వారిని ఎక్స్ప్రెస్ చేస్తుండ్రు. దాన్ని పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి, వారికి ఉన్న సమస్యలు ఏంది పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం వారు కూడా ఏంటంటే మాసొంటి ఏదైతే యంగ్స్టర్స్కి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా వారి వ్యవహార శైలి ఉండాలి. అంటే ఆయన మాటలు ఇప్పుడు ఎవరైతే తిరస్కరిస్తున్నారో లేకపోతే ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, నా వెంట్రుకలు, నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలంతా కాదు అని చెప్పేసి అని ఆయన హెయిర్ ని ఆయన చూపించి మాట్లాడేది అంటే రిప్రజెంట్. మీకు అదే చెప్తున్నా, అంటే ఇలా 2 ఆస్పెక్ట్స్. సరే ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నప్పటికి కూడా వారు మాకు సీనియర్, గతంలో అనుభవం ఉంది కాబట్టి మాసొంటి యంగ్స్టర్స్కి వాళ్ళు నేర్పించే విధంగా ఉండాలి. ఆ రకంగా వారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ
అట్ ద సేమ్ టైం అసలు ఒక వ్యక్తి అంత బాధపడి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు అసలు వ్యక్తి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏముందో వారు చెప్పే దాంట్లో ఏది కరెక్ట్ అంటే ఈ తరహా మాటలన్నీ కూడా చూస్తుంటే దానం నాగేందర్కి మంత్రివర్గంలో అంటే క్యాబినెట్ లో సీట్ ఇవ్వకపోవడం ప్రతి దానికి ఎవరేది మాట్లాడినా పదవి కోసము ఎవరేది మాట్లాడినా వారి వ్యక్తిగత స్వార్థం కోసం అనుకుంటే ఎవరు ఏం పని కూడా చేయలేరు. అంటే ప్రతి దాంట్లో కూడా సరే తప్పేం లేదులేండి. అంటే ఆ జనాలు చూడాలంటే మీరు ఆ రకంగా మాట్లాడితేనే జనాలు చూస్తారు. ఇప్పుడు మీరు కూడా నేను దాదాపు గంట పైన ఇంటర్వ్యూ చేసారు. దానం నాగేందర్ చెప్పిన దానం నాగేందర్ గారి నుంచి స్పష్టత ఇచ్చిన కదా, మీకు స్పష్టత ఇచ్చిన కదా. అంటే ఇలాగే ఆయన అగైనెస్ట్ గా మాట్లాడితే పార్టీలో చర్యలు తీసుకుంటారా? పార్టీకి అగైనెస్ట్ గా ఎవరు మాట్లాడినా దానికి మా పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటది. వారికి నివేదిక పోతే వారు పిలిచి చర్యలు తీసుకుంటారు. మా పార్టీ అధ్యక్షుడు పార్టీ పరంగా వారు దీనిపైన డెసిషన్ తీసుకుంటారు. అండ్ అది పార్టీ అగైనెస్ట్గానా కాదా, దాని వలన ఏమైంది, వారి ఇబ్బందులు ఏంది, అవన్నీ కూడా పార్టీ పెద్దలు దాన్ని ఆలోచించి పరిగణలోకి తీసుకొని మాట్లాడతారు. మనకు దానికి సంబంధించి నా ఇండివిజువల్ ఒపీనియన్ ఏందో మీకు చెప్పినాను. రైట్, మీకే కాదు దానమన్న కూడా నేను ఇలా ఉదయం కలిసినప్పుడు దానమన్న కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. ఎందుకంటే నాకు దానమన్న చాలా దగ్గర, చాలా క్లోజ్గా ఉంటాడు. నా మొట్టమొదటి 2015లో నా పైన 7 కేసులు బుక్ అయినాయి ఒకటే రోజు. ఆ రోజు దానమన్న హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన చెప్తేనే ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తే నా పైన కేసులు బుక్ అయినాయి. సో నాకు ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి స్నేహం కూడా ఉంది. పార్టీకి సంబంధించి 26 మంది ఎమ్మెల్యేలు గురించి సర్వే చేయించడం జరిగింది. అండ్ 3 మంత్రుల మీద త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్టు ఇప్పుడు నా దృష్టికి అయితే రాలేదు. నేను అసలు సర్వే రిపోర్ట్లు ఏం చూడలేదు. కొండా సురేఖ విషయానికి వస్తే హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది, ఎక్కడ మీడియాతో మాట్లాడొద్దని మీరు క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పేవారికి ఇంట్రా అయినరా చెప్పండి. వారు సంబంధించి నాకు అసలు విషయాలు ఏవి కూడా నాతోటి మా పార్టీ పెద్దలు నాతోటి నేను మాట్లాడినప్పుడు కానీ లేదా నేను ఉన్న జాగాలు అసలు ప్రస్తావనలు ఏం జరగలేదు. స్పెక్యులేషన్స్ అందరు సృష్టిస్తారు. అండ్ నిజంగా ఏదన్నా ఎమ్మెల్యేలు ఎవరైనా పనితీరు బాగలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా 100% మా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా సీఎం డిప్యూటీ సీఎం గారు వారు పిలుచుకొని మాట్లాడి ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది వివరిస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్, ఫ్రెషర్స్ మేమంతా, వీళ్ళంతా అనుభవంలో ఉన్న సీనియర్స్, వాళ్ళ అనుభవం మాకు చెప్తారు. అంత మటుకు అనుభవాన్ని చెప్పినంత మటుకు దండించిర్రు, శిక్షించేసిర్రు, ఎత్తేస్తుర్రు, తీసేస్తుర్రు, ఇవన్నీ ఏంది? ఇది నేర్చుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మీరు కూడా యాంకర్కి వచ్చినప్పుడు మీకు ఏమైనా కొన్ని తప్పులు ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇట్లా కాదు ఇట్లా అని. అట్ ద సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఫస్ట్ టైమర్స్కి మా సీనియర్స్ మాకు చెప్తారు. చెప్పే క్రమంలో మేము వినకపోతే కొంచెం గట్టిగా చెప్తారు, కోపంగా చెప్తారు. దాన్ని మేము ఏంది మా కుటుంబంలో పెద్దలు మా మంచి కోసం చెప్పారని భావిస్తాం తప్ప దాన్ని మేము ఈగోగా తీసుకొని మాకేటో చెప్తారు ఆ రకంగా మేము ఆలోచించాము. త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని బయట బాగా వినపడుతుంది. అంటే బీఆర్ఎస్కి మా దాంట్లోకి వస్తారన్నా? కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళొచ్చు, బీఆర్ఎస్కి వెళ్ళొచ్చు. ఐ డోంట్ నో దట్. ఏమో మళ్ళీ అంటే మీరు వస్తారంటే సరే వస్తారేమో, అంటే మా పరిపాలన చూసి నచ్చి మంత్రివర్గంలోనే మెయిన్ 3 ఉన్నారని విన్నాం మేము. అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్ కి సమాధానాలు రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. నా ఒపీనియన్ అడిగితే మా పరిపాలన నచ్చి ఇతర పార్టీ వాళ్ళు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుంటుంది, వీళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, వీరిని బలపరచడానికి మేము మీ పార్టీలోకి వస్తాము. నాతోటి 100 మంది మస్తు మంది మాట్లాడారు. నేను కూడా చెప్తా, కేటీఆర్ గారు నాతోటి అసెంబ్లీలో కలిసినప్పుడు అబ్బా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే అయిపోవని అన్నది అనిపించిన నేను కూడా చెప్తా. చెప్పనీకి ఏముంది? గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. నేను ప్రతిదీ చెప్పినా కూడా వాస్తవం ఈడికెళ్ళే చెప్తా. నేనేమంటున్నా, నేను ప్రతి మాట కూడా ఈడికెళ్ళే చెప్తా. ఓకే ఓకే, ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా తెలంగాణ రాష్ట్రం ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? 100% ఉన్నారు. షూర్ 100% ఉన్నారు. షూర్ 100%. ఓకే 100% ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే లాస్ట్ 10 ఇయర్స్ ఎందుకు చెప్తున్నా అంటే అప్పటికిప్పటికున్న డిఫరెన్సియేషన్ చెప్తేనే మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో ఏదైనా సమస్య ఉందని అనుకో, ఇవాళ అంటున్నాం ధర్నాలు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, ధర్నా చౌక్లో ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తా రోకోలు జరుగుతున్నాయి, ప్రజలు బయటికి వస్తున్నారంటే అవును, దట్ ఈస్ డెమోక్రసీ. గతంలో అది లేనే లేదు. గతంలో జర్నలిస్టుల పైన కేసులు, మీడియాల పైన కేసులు, ఛానళ్ల పైన కేసులు, మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్గా సమస్యని మీరు ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడము, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూపించడం ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినా సన్నాసి అవి ఇవన్నీ తిట్టడము అదొక రకమైన దాన్ని మితిమించిపోయి వాడకూడని పదజాలాలు వాడుకుంటూ, వాడకూడని మాటలు వాడుకుంటూ ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. మనం ఉన్నాం కదా, మనము సరే జర్నలిస్ట్, సరే రిపీటెడ్గా ఉన్న కొన్ని జర్నలిస్ట్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓకే,
మరి కొన్ని కంప్లీట్గా ఆ వ్యక్తుల పర్సనల్ లైఫ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మరి వ్యక్తుల పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అడగకూడదు ప్రతి ఒక్కటి పబ్లిక్ అడిగితే ఫస్ట్ మనం అనుకోవాలి. అట్ ద సేమ్ టైం అవతలోడు కూడా మనం అదే ఛానల్ ఇంకో ఛానల్లో చూపించి మన గురించి అంతే పర్సనల్గా అడిగితే మనం తట్టుకోగలుగుతాం. ఆలోచించి మాట్లాడాలి. పాలిటిక్స్ చేయాలి, చేయొద్దంటలే, బట్ మోరల్స్ ఎథిక్స్ తోటి చేయాలి. పాలిటిక్స్ దిస్ ఇస్ నాట్ అ ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ ప్యాషన్ పబ్లిక్ సర్వీస్ చేయాలని చెప్పి మనం పాలిటిక్స్లోకి వచ్చినాం. అదే రకంగా మన వ్యవహారం కూడా ఉండాలి. నేనైతే అదే ఆలోచిస్తా, నేను అదే రకంగా ప్రవర్తిస్తా. నేను గతంలో అనేకమైన ప్రొటెస్ట్ చేసినా, ఏది చేసినా వాడకూడని మాటలైతే నా నోట్లోకి వెళ్ళి నేను ఎక్కడ వాడలేదు. మరీ కోపం ఎక్కువ వస్తే సగం మాట్లాడకపోతే తంతం పట్టుకొని మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం తప్ప వాడకూడని మాటలు ఎక్కడ నేను వాడను. ఎందుకంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన అమ్మ కానీ, తెలంగాణ తల్లి కానీ, తెలంగాణ మన భూమి మనకి నేర్పింది. ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం దెబ్బతీసే విధంగా మనం ఒక వ్యవహార శైలి ఉండకూడదు అనేది రేపటి సమాజానికి మనం ఆ రకమైన ఒక మెసేజ్ ఇవ్వాలి యాజ్ అన్ యంగ్స్టర్ అనే ఒక సిద్ధాంతాలు నమ్ముకొని ఐడియాలజికల్ ఫైట్ చేయాలి తప్ప పర్సనల్ ఫైట్స్ ఉండొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్ you. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.